రెండవ అధ్యాయంలో నుండి మరి 11వ వచనం నుండి మనం చదువుకుందాం. రెండవ అధ్యాయం 11వ వచనం నుండి ఒక 2-3 భాగాలుగా విభజించి ఆగి ధ్యానం చేస్తాం. మధ్యాహ్నం 3వ అధ్యాయం మనం పూర్తి చేయగలుగుతాం ప్రభువు చిత్తమైతే. రెండవ అధ్యాయం 11 నుండి 22 వరకు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని ప్రజలను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకునుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమైండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గొడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీద పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉన్నటకు కట్టబడుచు ఉన్నారు. చదవబడిన లేఖన భాగం ప్రభు మన ధ్యానానికై దీవించునుగాక. 2వ అధ్యాయంలో ఉన్న శ్రేష్టమైన సంగతులు ఇప్పటికే ప్రభు మన గమనానికి తీసుకొచ్చాడు. పౌలు విశ్వాసులతో మాట్లాడుతూ విశ్వాసుల యొక్క జీవితం ఒక అనుభవము, యేసు ప్రభువులో వారు ఏమై ఉన్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్ళతో మాట్లాడుతూ చెప్తున్నాడు. ఇక్కడ మనం చదువుకున్న వచన భాగంలో కూడా విశేషంగా ఇందాకలా దేవుని దాసులు హేవరాజన్న చెప్పినట్లు మీరు అని చెప్తున్నప్పుడు ఎఫెసీ సంఘంలో ఉన్న అన్యుల నుంచి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారి కొరకై ఈ పదాన్ని వాడుతున్నాడు. అంటే ఎఫెసీ సంఘంలో యూదులు ఉన్నారు, అలాగే అన్యులు కూడా ఉన్నారు. ఎంత శాతం యూదులు ఎంత శాతం అన్యులు మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఎఫెసీ సంఘంలో యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. కాబట్టి వారిని అడ్రస్ చేస్తూ మాట్లాడినప్పుడు యూదులు నేపథ్యం నుంచి మాట్లాడుతున్నాడు, అలాగే అన్యులొక నేపథ్యం నుంచి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎఫెసీ పత్రికలో ఈ వ్యత్యాసము మనము చూడగలము. అలాగైతే ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి 11వ వచనంలో. కాబట్టి అక్కడ 2 గుంపులు కనబడుతున్నాయి కదా. ఒకటి సున్నతి పొందిన వారు, రెండవది సున్నతి లేనివారు. ఎవరు ఈ సర్కంసైజ్డ్ లేకపోతే ఈ సున్నతి పొందిన వారు ఎవరు? యూదులు కదా. దేవుడు యూదులకి ఈ నిబంధన సూచన లేకపోతే ద సైన్ ఆఫ్ కవనెంట్ నిబంధన సూచన ఇచ్చాడు అబ్రహాంతో మాట్లాడుతూ. అక్కడి నుంచి మనం చూస్తే యూదులు వారిని గర్వంగా ఇలా పిలుచుకునేవారు. ఏంటి అంటే వీఆర్ సర్కంసైజ్డ్, అంటే మేము సున్నతి పొందిన వారము. అంటే దాని అర్థం ఏంటి? దేవునితో నేరుగా మాకు సంబంధం ఉంది, దేవుడు మాకు శ్రేష్టమైన వాగ్దానం మాతో చేశాడు, దేవుడు మాకు సొంతవాడు అని యూదులు వారు పొందిన ఈ సున్నతి విషయంలో గర్వంతో మాట్లాడేవారు. మరి అన్యజనులకి ఆ విధి లేదు. వారు సున్నతి లేని వారు అంటే యూదుల దృష్టిలో వారు చాలా
చిన్నవారు, చాలా తక్కువవారు, లేకపోతే అసలు ఎన్నిక లేని వారు వాళ్ళు. ఇప్పుడు ఎఫ్సి సంఘంలో యూదులు ఉన్నారు, అలాగే అన్యులు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రత్యేకమైన భాగంలో విశేషంగా అన్యులతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, మిమ్మల్ని దేవుడు రక్షించుకున్నాడు, మీ పూర్వస్థితి ఇక్కడ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి వచనాల్లో పాపమును బట్టి పూర్వస్థితి మనం చూస్తున్నాం. రెండవది ఇక్కడ 11వ వచనం నుంచి కింద చదువుకుంటే సమాజంలో వారికి ఉన్న పూర్వస్థితి చెప్తున్నాడు. యూదులు ఉన్నతమైన వారుగా వారిని భావించుకుంటూ అన్యుల్ని ఏమాత్రము లెక్క చేసేవారు కాదు. మరలా చదువుదాం 11వ వచనం చూడండి. సున్నతి పొందిన వారు మిమ్మల్ని ఏమని పిలుస్తున్నారు? సున్నతి లేనివారు అని పిలుస్తున్నారు. అపోస్తలుల కార్యగ్రంథంలో సంఘ ప్రారంభ దినాల్లో అపోస్తలులతో పాటు అనేకులు ఏమనుకున్నారంటే, ఈ రక్షణ సంబంధమైన విషయాలు కేవలము యూదులకు మాత్రమే అని అనుకున్నారు. కానీ దేవుడు బయలుపరిచిన విధానము, పేతురుకి దర్శనం ఇచ్చి ఏదైతే దేవుడు పరిశుద్ధపరిచాడో దాన్ని నువ్వు అపవిత్రమని అనకూడదు అన్నాడు కదా. అలాగా సువార్త ప్రకటన చేస్తుండగా అన్యులు కూడా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుతారనే విషయాన్ని వారు గ్రహించారు, సువార్తని ప్రకటించారు. ఇలాగా సువార్త అన్యజనుల్లో కూడా వ్యాప్తి చెందింది. కాబట్టి సమాజంలో ఉన్న వారి స్థానము యేసు ప్రభు యొక్క సువార్త ద్వారా ఎలాగా మార్చబడిందో చూస్తున్నాం. పాపస్థితి చూసాం, పాపంలో అపరాధంలో చచ్చిన స్థితిలో ఉండగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు అనే విషయాన్ని చెప్పాడు. 11వ వచనంలో ద చేంజ్ ఇన్ ద సోషల్ స్టేటస్, కింద కూడా ఆ వచనం చెప్తున్నాడు. మీ ఇరువురిని ఏం చేశాడంట? వన్ మ్యాన్ చేశాడు కదా, ఉభయుల్ని ఏకపురుషుడిగా చేశాడు. చేంజ్ ఇన్ ద సోషల్ స్టేటస్, అక్కడేమో చేంజ్ ఇన్ ద స్పిరిచువల్ స్టేటస్. 1 నుంచి 3 వచనాల కింద చదివితే ఆత్మీయమైన మార్పు, చేంజ్ ఇన్ ద స్పిరిచువల్ స్టేటస్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? 11వ వచనం నుంచి కింద చదువుకుంటే చేంజ్ ఇన్ ద సోషల్ స్టేటస్. ఇప్పుడు సోషల్ స్టేటస్లో ఏమన్నాడు? ఇదిగో మీరు ఇప్పుడు దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ఇజ్రాయేలీలతో ఇప్పుడు మీరు సహపౌరులు అన్నాడు. అంటే సమానులుగా చేశాడు. వాగ్దాన నిబంధనలకి మీరు ఒకప్పుడు దూరంగా ఉండేవారు, కానీ ఇప్పుడు మీరు సమీప. ఎలాగయ్యారు? యేసు ప్రభు రక్తము ద్వారా అన్నాడు కదా. 13వ వచనాన్ని చదువుకుందాం చూడండి. ఈ మార్పు ఎలా కలిగింది? అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా సమీపస్తులయ్యారు. రక్తము సమీపస్థం అయ్యాము అనే మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాత నిబంధనలోకి వెళ్ళిపోవాలి. పాత నిబంధన ప్రత్యక్ష గుడారము కదండి. ప్రత్యక్ష గుడారంలో దేవుణ్ణి సమీపించాలి అంటే ఏం కావాలి? ఒక వ్యక్తి దేవునికి సమీపస్తుడయ్యా అవ్వాలి అంటే రక్తము కావాలి. ఆ మాటను చెప్తున్నాడు. మీరు ఇజ్రాయెల్తో సహపౌరులు కాదు, మీరు అన్యులు, ఆ గుడారము బయట వెలుపట ఉండవలసిన వారు. ఇప్పుడు మీరు ఎలాగా సమీపస్తులు అయ్యారంటే రక్తము ద్వారా. ఆ ప్రధాన యాజకుడు ఎలాగైతే రక్తం పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రవేశిస్తాడో తద్వారా ఎలాగా దేవుని సన్నిధిలో తను వస్తాడో విషయాన్ని చెప్తున్నాడు. మనము కూడా మునుపు దేవుని నుంచి దూరస్తులమే. దేవుని కాని వాడిని మనం ఏం చేసేవాడిని? దేవునిగా పూజించి దేవుని నుంచి దూరంగా ఉన్న మన్ని ఆయన ఏం చేశాడు? సమీపంగా తీసుకు. ఎలాగా? ఇందాక దేవుని దాసులు అందరూ జ్ఞాపకం చేశారు. యేసు ప్రభు ద్వారా, ఆయన రక్తము ద్వారా. ఆయన లేకపోతే ఇవన్నీ లేదు మనకి, ఇంకా లేపబడము ఇంకేమీ లేదు. యేసు ప్రభు ద్వారా. అందుకే ఎఫెసీ పత్రికలో సారిసారికి క్రీస్తులో, ఇన్ క్రైస్ట్ కదా, విత్ క్రైస్ట్, క్రీస్తుతో కదా చదువుతున్నాం. యేసు ప్రభు రక్తము ద్వారా ఇప్పుడు ఏమయ్యాం? మనము సమీపస్తులుగా చేయబడి. కాబట్టి ఇప్పుడు సంఘములో పౌలు కొలసీలకి రాస్తూ అంటాడు, యూదుడు లేడు, గ్రీకు దేశస్థుడు అన్నాడు, కానీ ఇంగ్లీష్లో జెంటైల్స్ అంటే అన్యులు లేరు, దాసులు లేరు, స్వతంత్రులు లేరు, అందరూ ఏకమై ఉన్నారు. అందరూ క్రీస్తులో ఉన్నారు,
క్రీస్తు అందరిలో ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువుని బట్టి సామాజికమైన స్థానంలో వచ్చిన మార్పుని ఇక్కడ చెప్తున్నాడు. ద చేంజ్ ఇన్ ద సోషల్ స్టేటస్, అది కూడా యేసు ప్రభువుని బట్టి. ఏదైతే ఆ సామాజికమైన ఆ సమానతలో తీసుకురావడానికి అడ్డుగా ఉండేదో వాటన్నిటి కూడా ఆయన ఏం చేశాడు? తీసివేశాడు. అదే చెప్తున్నాడు, మన ఇద్దరు మధ్య ఉన్న అడ్డుగాడిని ఏం చేశాడు? ఆయన తీసివేశాడు. ఈ ఇద్దరు మధ్యలో ఉన్న అడ్డుగాడిని తీసివేయడానికి ముందు ఏం చేశాడు? దేవునికి మనకు మధ్య ఉన్న అడ్డుగాడిని తీసివేశాడు. అర్థమవుతుంది కదా? ముందు ఏం జరగాలి? ముందు దేవునికి నాకు ఉన్న ఆ అడ్డుగోడ, అది పాపము అనే అడ్డుగోడ, నా స్వనీతి అనే అడ్డుగోడ, ఆ పాపము స్వనీతి అనే అడ్డుగోడని తీసివేసి ఇప్పుడు నాకు దేవునికి ఏమైంది? సమాధానము అయింది. కాబట్టి ఈ సమాధానంతో ఇప్పుడు దేవుడు నాకు నా సహోదరు మధ్య ఉన్న ఆ అడ్డుగోడని కూడా ఏం చేస్తున్నాడు? తీసివేస్తున్నాడు. తీసివేసి అక్కడితో ఆగట్లేదు. తీసివేసి ఏం చేస్తున్నాడు? ఇద్దరిని కూడా ఏం చేస్తున్నాడు? కలుపుతున్నాడు. మీకు అర్థమైందా? ఇద్దరిని ఏం చేస్తున్నాడు? కలుపుతున్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు ఆ తప్పిపోయిన కుమారుడి ఒక దృష్టాంతము చెబుతూ కదా, ఆ తిరిగి వచ్చిన కుమారుడు దేవునితో తండ్రితో సమాధానపరచబడ్డాడు. ఆ తండ్రి కోరిక ఏంటి? నాతో సమాధానపరచబడిన ఈ నా చిన్న కుమారుడు తన అన్నయ్యతో కూడా ఏమవ్వాలి అంటే తన సహోదరుడితో కూడా సమాధానపరచబడాలి. కానీ అతనేమో బయట ఉన్నాడు. అతను బయట ఉండిపోయి ఇష్టపడట్లేదు. అందుకే తండ్రియే వచ్చాడు. మేమిద్దరం సమాధానం పడ్డాం కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి? మీరిద్దరు కూడా ఈ దృశ్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుట ద్వారా, యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనము దేవునికి సమీపస్తులయ్యా. మనము మన తోట సహోదరులతో మనము సమీపస్తులయ్యాం. మన సోషల్ స్థితి కూడా ఆయన మార్చాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం కదా. ఇది తీసుకోండి. దేవుని యొక్క గంభీరమైన ఉద్దేశం మనకు కనబడుతుంది. ఉదయం నేను ఎమోషనల్ అయ్యాను. ఆలోచన చేసినప్పుడల్లా ఆ ఎమోషన్ నేను ఎందుకో కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నేను అనుకుంటున్నాను, పెద్ద వయసులో వారు ఉన్నారు, ఇక్కడ ఉన్న వారిలో నేను కొంచెం అందరికంటే కొంచెం పెద్ద వయసు కలిగిన వాడిని. ఒక దైవ సేవకుని ఇంట పుట్టాను. నా రక్షణ అనుభవం అంటే ప్రభువులో సంపూర్ణంగా రక్షించబడిన ఆ జ్ఞానము రాక ముందే సంఘాలలో విశ్వాసంలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ ఐక్యత, ఆ ఆప్యాయత నేను కన్నులారా చూశాను. బహుశా సోదరుడు ఐజక్ కూడా చూసుంటాను నేను అనుకోవడం చాలా మటుకు. అప్పటిన్నటువంటి ఆ ప్రేమ, ఆ ఐక్యత ఈ దినాల్లో కరువు అయిపోయింది. నేను చదువుకునే దినాలలో ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. సోమవారం నుంచి ఆదివారం అయిపోగానే మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని సోమవారం నుంచే దానికోసం ఎదురు చూసేవాళ్ళం. ఎందుకంటే ఆదివారం నాకు కలిసి విద్యార్థిగా ఉన్నప్పుడు గుంటూరులో ఆదివారం ఉదయం 8 నుండి సాయంత్రం 7, 8 వరకు కలిసే ఉండేవాళ్ళం. యవనస్తులు అందరం ఉదయం సండే స్కూల్ పరిచయకి అక్కడక్కడ వెళ్ళేవాళ్ళం. ఆరాధన సమయానికి వచ్చి ఆరాధనలో ఉండేవాళ్ళం. ఆరాధన అయిన తర్వాత వెళ్ళి భోంచేసి వచ్చి మళ్ళీ 4, 4:30కి యూత్ మీటింగ్ కూర్చునేవాళ్ళం. 5:30 తర్వాత మళ్ళీ వీధి సువార్తకు వెళ్ళేవాళ్ళం. తిరిగి వచ్చేసరికి వీధులు పత్రికలు పంచడమే కాదు, వీధులు ఒక మూరలో ఎక్కడో నిలబడి రాత్రికి సువార్త కూడికి పెట్టేవాళ్ళం. తిరిగి వచ్చేసరికి భోజనం ఉండేది కాదు, మందిరంలోనే ఏదైనా ఉంటే తినేవాళ్ళం. రాత్రి 9, 9:30 అయ్యేది. అది ఒక గొప్ప అనుభవం లాగా మాకు ఉండేదండి. ఆ కలిసిన సహవాసం, కలిసి సంతోషంగా గడిపే ఆ అనుభూతి మరలా ఆదివారం వరకు ఎదురు చూస్తూ ఆదివారం వరకు ఆగాల అనే లాంటి భావనలు అప్పుడు ఉండేవాళ్ళం. ఈ రోజులు ఆదివారం అయిపోయిందంటే ఆరాధన కూడికి మళ్ళీ ఆరాధన కూడిన దాకా ఎవరు మనం జ్ఞాపకం ఉండం, కలుసుకోం, దాని గురించిన ఆలోచనే ఉండదు. సహవాసంలో ఉన్న ఆ ఆనందం పోయిందనేది నా భావన. ఇది ఐక్యత పోయింది. ఒకరినొకరు కలుసుకున్నప్పుడు మన మాటలు కానీ మన ఆలోచన కానీ దైవ ఉద్దేశానుసారంగా జరగటం లేనిది నేను ఆలోచన చేసినప్పుడు అప్పటికి ఇప్పటికీ తేడా చూసినప్పుడు నేను నా హృదయంలో ఎమోషనల్ అయిపోతూ ఉంటుంటాను. అప్పుడప్పుడు నాకు ఎంతో బాధేస్తుంది. ఏం చేయలేను నేను, కానీ ప్రార్థన చేస్తాను అంతే.
ఎవరికి ఏం చెప్పలేను, ఎవరితో మాట్లాడలేను. ఈ మాటల్లో చూస్తే ఒక్క తలంపు మాత్రం నేను పంచుకొని సహోదరులకు సమయం ఇస్తాను. ఒక్క ఏక అనే మాటలు ఈ భాగంలో గమనిస్తాం. చూడండి, 14వ వచనం చివరిలో ఏకము చేశాను అంటే ఒకటిగా చేశాడు. 15వ వచనంలో ఒక్క నూతన పురుషునిగా సృష్టించాడు, వన్ మ్యాన్ అంటాడు. 16లో ఒక్క శరీరము అంటాడు. 18లో ఒక్క ఆత్మ అంటున్నాడు. ఇంకా కిందకెళ్తే ఒక్క దేవాలయం అంటున్నాడు. ఈ భాగంలో ఆ ఒక్క అనే పదాలు మనం చూసుకొని వాటి వెనుక ఉన్నటువంటి ఆ స్థితి చూస్తే మనం ఎక్కడున్నామో ఒకసారి మనం ఆలోచన చేసుకోవడానికి అది మనకు ఎంతో సహాయపడుతుంది. మనమంతా ఒక పురుషుడు అంటే ఒక శరీరం, వన్ మ్యాన్ అంటాడు ఇంగ్లీష్లో, వన్ క్రియేషన్ అంటాడు. ఇది దేవుని సృష్టి. ఆయనే మనందరిని జత చేసి ఒకటిగా చేశాడు. మనమంతా ఒకటే. మనం 100 మంది కాదు, 50 మంది కాదు, ఒకటే. అంతా కూడా క్రీస్తు శరీరంలో అమర్చబడ్డా ఉంటాడు. క్రింది భాగంలో వస్తే ఆయన అమర్స్తున్నాడు, కట్టుచూ ఉన్నాడు. ఇప్పటికే మనల్ని అమర్చాడు. అమర్చిన స్థితిలో నీవు నేను ఉండాలి. ఇంకా కట్టే స్థితి పని ఆయన కొనసాగిస్తున్నాడు కదండి. నూతన పురుషుడు అన్నాడు, ఒక్క శరీరం అంటున్నాడు, ఒక్క ఆత్మ అంటున్నాడు. ఇవన్నీ మనం ఎంతో ఆలోచన చేయవలసింది. ఇవన్నీ మనంతా కలిసి వస్తుండగా ఒక భావన, ఒక మనస్సు, మనమంతా ఒకటే, ఒకే మనుష్యంగా మనం ఉన్నామనే భావనలో మనం జీవించవలసిన వారంగా, నడవవలసిన వారంగా, ప్రవర్తించవలసిన వారంగా ఉన్నామనేది ఈ భాగంలో చూస్తాం. ఎందుకంటే చివరిలో చెప్తాడు, ప్రియులు చెప్తారు తర్వాత 20 నుంచి ఒక్క మందిరంగా మనం కడుతున్నాడు. అమర్చినవాడు ఆయన, కట్టుచున్నవాడు ఆయన. ఆయన అమర్చాడు. నేను అనుకుంటున్నాను దాన్ని మనం పడగొడుతున్నాం, పాడు చేస్తున్నాం. వీఆర్ అన్డూయింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్. ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఆయన చేసిన పనిని మనం నిరర్ధకం చేస్తున్నాం. మనంతా ఒకటిగా కట్టబడాలని ఆయన కోరుతుంటే మనం లేదండి, నేను వేరు, నువ్వు వేరు కదా. మనమంతా ఒక శరీరంలో ఉన్నాము అని ప్రభువు చెప్తుంటే శరీరాన్ని కూడా అవయాలు చేసేస్తున్నాం మనం. ఒకవేళ అనుకుంటున్నాం మేము నేను ఆత్మ అని ఒకళ్ళు అనుకుంటే ఇంకొకళ్ళు నేను శరీరం అనుకుంటున్నారేమో. ఇట్లా విభజించబడిన స్థితి ఎంతో విచారకరం. చివరిలో ఆయన చెప్తూ ఆయన మన మధ్య నివసించే దాన్ని గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 22లో దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. కట్టడం అయిపోలా, ఇది జరుగుతూనే ఉంది. కట్టేదెవరు? ఆయన. అమరుస్తుంది ఎవరు? ఆయన. కట్టబడుచున్నటువంటి అనుభవం దేనికోసం? ఆయన మన మధ్య నివసించటం కోసం. ఆయన నివసించుట దాని గురించి మనం ఆలోచన చేస్తే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండములో దేవుడు తన ప్రజలతో లేక తన భక్తులతో నడిచాడు కదండి. నిర్గమకాండానికి వచ్చేసరికి వారి మధ్య నివసించాలి అని కోరుకున్నాడు. దాని కొరకు ప్రత్యక్ష గుడారం, దాని కొరకు దేవాలయం, వారి మధ్య నివసించాలి అని కోరుకున్నాడు. కట్టడంలో ఈ రోజున ఆయన మన మధ్య నివసించాలని కోరుకున్నాడు. 1 కొరింథీ 6:19-20 మనకు పరిచయం ఉంది, మీరు రాసుకోండి, తర్వాత చూసుకోండి. ఆయన మన మధ్య నివసించడానికే ఈ కట్టే పనిని కొనసాగిస్తున్నాడు. ఆ పనిలో నీవు నేను సహకరించాలి, లోబడాలి. ఒక శరీరం అంటే అవయవాలు ఒకదానికొకటి సహకరించుకోవాలి, లోబడాలి. ఆ శరీరం అభివృద్ధి చెందడానికి ఆ ఐక్యత, ఏకభావం అనేది ఎంతో సహకరించేదిగా, సహాయపడేదిగా ఉంది. అలాగ మనమంతా సాగే వరంగా ఉంటే ఆయన మన మధ్య నివసించి ఆయన ఎంతో దానికి ప్రీతికరమైనదిగా ఆయన అనుభవిస్తాడు. ఆయన మన మధ్య నివసిస్తుండగా ఈ శరీరం ఇంకా కూడా అభివృద్ధి చెందేదిగా ఉంటుంది కదండి. మన దేహంలో ఏదైనా ఒక అవయవానికి లోపం వస్తే ఆ లోపం నెమ్మదిగా మిగిలిన వాటికి కూడా విస్తరించింది. నాకు గుండె సంబంధమైన సమస్య ఉంది, క్రమంగా దాన్ని నేను నిర్లక్ష్యం చేస్తే, దాని విషయమై జాగ్రత్త తీసుకోకపోతే దాని ప్రభావం కిడ్నీ మీదకి వస్తుంది. ఇవి రెండు కలిసి ఊపిరితిత్తుల మీద పనిచేస్తాయి. ఒక్కొక్క అవయవం పాడైపోయేదానికే అది నడిపేదిగా ఉంటుంది. అలాగూ ఆ అవయవం విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి. అనగా నీవు నేను
ఆయన యందు ఎక్కడ అమర్చబడ్డామో, నీ స్థానం ఏంటో నా స్థానం ఏంటో, నీ బాధ్యత ఏంటో నా బాధ్యత ఏంటో, ఈ ఐక్యత కాపాడడానికి దేవుడు మన మధ్య సంతోషకరంగా మహిమకరంగా నివసించడానికి మన బాధ్యత ఏమిటో మనం గుర్తించవలసిన వారంగా ఉన్నామనేది ఈ భాగంలో మనం ఆలోచించగలిగిన వారంగా ఉంటున్నాం. దీని గురించి మనం ఆలోచన చేద్దాం. కొద్దిపాటైనా సరే ప్రభు మనందరికీ ఒక మంచి ఆలోచన కలిపి మంచి భావంతో ముందుకు సాగితే దేవుడు తన మహిమ కార్యాలు తప్పక చేస్తాడు. ఇంకనూ సహోదరుడు దీని సంగతి ఇంకా యాడ్ చేయడానికి అవకాశం ఉన్నది. సమయాన్ని అర్పిస్తాం. పౌలు అంత స్పెసిఫిక్గా జూయిష్ జెంటైల్ గురించి మాట్లాడడానికి ఇంకో కారణం అక్కడ ఉంది. 12వ వచనంలో అంటున్నాడు, యువర్ వితౌట్ గాడ్ ఇన్ ద వరల్డ్ అని. ఈ లోకంలో దేవుని లేనివారుగా అని. యూదుల గురించి ఆ మాట చెప్పడానికి లేదు. యూదుడు దేవుని యొక్క విషయము ఎరిగి ఉన్నాడు. కానీ అన్యుల గురించి చెప్తూ దట్ ఈస్ వాట్ సపరేట్స్ అస్ అని చెప్తున్నాడు. మీరు ఈ లోకంలో దేవుడు లేనివారుగా ఉండేవారని కదా. కానీ పాపం విషయంలో చెప్పినప్పుడు ఏమన్నాడు? మనము అన్నాడు. రోమపత్రికలో చెప్తున్నాడు, మనం ఇంకొను పాపంలో ఉంటుండగా. అంటే పాపం విషయంలో ఈక్వాలిటీ కనబడుతుంది. కానీ మిగతా విషయాలు మనం చూసినప్పుడు కొన్ని ప్రత్యేకత దేవుడు యూదులకు ఇచ్చాడు. దేవుడు ఎవరు వారు ఎరిగిన వారు, దేవునికి కట్టడలు ఇచ్చాడు, నిబంధనలు ఇచ్చాడు, అవన్నీ ఇచ్చాడు. దాన్ని బట్టి ఆ వ్యత్యాసము తీసుకొచ్చి ఆ వ్యత్యాసాన్ని చూపెడుతూ మాట్లాడుతున్నాడు. అది నిరాకరించలేము. కానీ యేసు ప్రభులో మనము సమీపస్తులయ్యాము. ఇందాక దేవుని దాసులు చెప్పినట్లు ఏక పురుషులు లేకపోతే నూతన పురుషులై ఏక ఆత్మ అయి ఉన్నాం. ఓకే, 11వ వచనం నుంచి అన్యజనులకు పెట్టబడిన పేర్లు. 11వ వచనంలో శరీర విషయంలో అన్యజనులై ఉండి, దానికి మొట్టమొదటిగా వాడింది ఏంటంటే సున్నతి లేనివారు అని చెప్పాలి అసలు కదా. దాన్ని ఎలా చెప్పారు? అది ఎంత బాగా రాయడం ఎలా రాశారు చూడండి. శరీరం మందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అంటే ఎవరు? ఇశ్రాయేలు అనమాట, యూదులు లేక ఇశ్రాయేలీలు. సున్నతి గలవారు అనబడిన వారి చేత అంటే యూదుల చేత. మీరందరూ ఏమనబడుతున్నారు అని అంటే సున్నతి లేనివారు అని అనబడుతున్నారు. కనుక అన్యజనులు అనగా ఒకటి సున్నతి లేనివారు, మరలా యూదుల చేత గుర్తు చేయబడేవారు. ఇప్పుడు ఇక్కడే మన సంఘంలోనే యూదులు అన్యులు ఉన్నారనుకోండి, యూదులు ఏమంటూ ఉంటారు అనమాట, సున్నతి లేనివాడు జాయిన్ అయ్యాడు అంటారు అనమాట. సున్నతి గలవారి చేత సున్నతి లేనివారు అని పిలువబడేవారు అనమాట. ఆ విధంగా వారిని ఎద్దేవా చేయడం కానీ లేకపోతే మిమ్మల్ని కూడా చేర్చుకున్నారనేటువంటిది. అన్యజనులకు ఇవ్వబడిన పేర్లు చూడండి. ఒకటి సున్నతి లేనివారు, 2 ఇశ్రాయేలుతో సహపౌరులు కానివారు, 3 పరదేశులు, 4 వాగ్దాన నిబంధనలు లేనివారు, పరజనులు లేని నిబంధనలు లేని పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేశారు. క్రీస్తు అనగా ఆశ. పాత నిబంధన యొక్క ఆశ ఏంటి అని అంటే మేము క్రీస్తు మెస్సయ్య వస్తాడు అనే ఆశ అనమాట. ఈ ఆశ లేనివారుగా ఉన్నారు మీరు అని ఈ మొదటి 13వ వచనం వరకు 12 వచనాలు మనం చెప్తే దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకునుడి. ఎవరితో చెప్తున్నారు? ఇది అన్యజనులైన వారితో చెప్తున్నారనమాట. ఇప్పుడు సమస్య ఏంటి అని అంటే, మరి యూదులు అన్యులు ఎక్కడున్నారు? ఇప్పుడు సంఘంలో చేర్చబడ్డారనమాట. మధ్యలో గోడ కడతారా? సున్నతి గలవారు సున్నతి లేనివారు అనే గోడ ఉండాలా అని అంటే దానిని ఏమన్నారనంటే ద్వేషం అనే పదం వాడారు ఇక్కడ. సున్నతి గలవారికి సున్నతి లేని వారికి మధ్యలో ఏముంది చెప్పండి? ద్వేషం ఉంది. ద్వేషం, ఒకరినొకరు ద్వేషించుకునేవారు అనమాట. మనం పౌలు గురించి చూస్తే కనుక మారిన తర్వాత ఆయన వచ్చినప్పుడు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందొద్దను చెప్తున్నావు అనే ఒక నెపం వేశారు ఆయన మీద. 21వ అధ్యాయంలో అపోస్తల కార్యాల్లో మనం 21లో చూస్తాం. కనుక
సున్నతి అనేది ద్వేషాన్ని కలిగించే ఒక విధి. సున్నతి అనేటువంటిది ద్వేషాన్ని కలిగించే ఒక విధి, లేక ధర్మశాస్త్రపు విధి ద్వేషాన్ని కలిగించేటువంటిది. కనుక 13 నుంచి మనం కనుక చూసినట్లయితే 16 వరకు కూడా దానికి ఒక పరిష్కారాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 13 నుంచి 16 వరకు మనం చదివితే చూడండి, 16వ వచనంలో దేవునితో సమాధాన పరచవలనని ఎలాగూ చేశాను. ఒక పని చేశారన్నమాట. ఇప్పుడు ఈ సున్నతి గలవారు సున్నతి లేని వారనే ద్వేషాన్ని తొలగించడం కొరకు చేయబడిన పని ఏంటి అని అంటే, చూడండి, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. అది సోదరులు వివరించారు. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మన సమాధానమై ఉండి మీకును మాకును, అంటే సున్నతి గలవారికిని సున్నతి లేని వారికిని ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము. ఇది ఒకటే కాదు, ఇంకా అటువంటివి ఏవైనా ఉన్నాయని అంటే అవన్నీ కూడా ద్వేషాన్ని కలిగించేటువంటివి. ధర్మశాస్త్రము ద్వేషాన్ని కలిగించేటువంటిది. ఎప్పుడది అని అంటే అన్యులుగా ఉన్నప్పుడు కాదు, క్రీస్తులోకి చేర్చబడిన తరువాత యూదులకు లేక సున్నతి గలవారికి సున్నతి లేని వారికి ఒక ద్వేషాన్ని కలుగు చేసేటువంటి ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలను, విధిరూపకమైన ఆజ్ఞలకు ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి అని మనం ఇక్కడ చదువుతున్నాం. ధర్మశాస్త్రం ఏం చేస్తుందండి? గోడను కడుతుంది అనమాట ధర్మశాస్త్రం. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ రక్తము అనగా ఆయన ప్రేమ చేత ఏం చేయబడింది అని అంటే అది పడగొట్ట వేయబడింది. ఇప్పుడు ఇక ఇద్దరు క్రీస్తునందు వీరిద్దరూ ఒకటే అనే విషయం అనమాట. మీరు ఇంకా ఒకవేళ అది పాటిస్తున్నట్టయితే, ధర్మశాస్త్రం పాటిస్తున్నట్టయితే మీరు ఎక్కడున్నట్టు? ఇప్పుడు ఇంకా క్రీస్తులోకి రాలేనట్లే. ధర్మశాస్త్ర సంబంధమైన విధులను ఒకవేళ పాటిస్తూ ఉన్నట్టయితే మీరు ఇంకా క్రీస్తులోనికి రాలేదు. క్రీస్తు చేసిన ఆ ఏకత్వంలోనికి మీరు ఇంకా రాలేదని అర్థం అనమాట. దేని కొరకైతే దేవుడు సంకల్పించి యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయడం ద్వారా మనల్ని అందరినీ సమాధానపరిచి ఏకం చేయాలని అనుకుంటున్నారు, దాన్ని మనం దేని చేత అడ్డు పెడుతున్నాం చెప్పండి అని అంటే ధర్మశాస్త్రం అనేటువంటి విధుల చేత మనం ఏం చేస్తామని అంటే మధ్యలో అడ్డుగోడను మనం పడగొట్టిన అడ్డుగోడను మనం కడుతున్నట్టుగా ఉందన్నమాట. ఒకవేళ క్రీస్తునందు ఉంటే అడ్డుగోడ ఉండదా అని అంటే చెప్పాలి, ఉండదు. ఇక్కడ ఇంకొక విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తే మంచిదేమని అనుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరము అను తెర చెరగడం ద్వారా అని మనం చదువుతాం. ఎక్కడ? హెబ్రీ పత్రికలో చదువుతాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ తెర చెనగడం ద్వారా మనకు నూతనమైన మార్గం ఏర్పడింది. ఎక్కడికి వెళ్ళడానికి? పరిశుద్ధ స్థలములో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి. ఈ మాట్లాడుతుంది. ఇందాక ప్రత్యక్ష గుడారం గుర్తు చేశారు కదా. ప్రత్యక్ష గుడారంలో మనం ఆవరణం గురించి ఆలోచించట్లేదు కదా. ఏం చూస్తున్నాం అని అంటే మందిరంలో ఉన్న పరిశుద్ధ స్థలం మరియు అతి పరిశుద్ధ స్థలం చూస్తున్నాం. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్ళాలి. ఎక్కడికి? అతి పరిశుద్ధ స్థలానికి. మధ్యలో ఏముంది? తెర, అడ్డ తెర అన్నారు, దాని పేరే అడ్డ తెర. మొత్తానికి ప్రత్యక్ష గుడారం 3 తెరలు ఉంటాయి. ఒకటి అడ్డ తెర, 2 తెర ఆవరణ ద్వారమునకు తెర. అది కనుక దీని పేరేం పేరు అని అంటే అడ్డ తెర. ఈ అడ్డ తెరను యేసు ప్రభు వారు సిలువపై మరణించినప్పుడు జరిగిన అద్భుతాల్లో ఒక అద్భుతం ఏంటి? తెర పైనుండి క్రిందికి చిరిగితే శరీరం అనే తెర చెనగడం ద్వారా క్రీస్తు ద్వారా పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే దారి ఏర్పడింది. అలాగే క్రీస్తు శరీరమందు ఉభయుల మధ్యలో ఉన్నటువంటి గోడ పడగొట్టబడింది. అది దేవుని దగ్గరికి వెళ్ళే దారి చూపించింది. ఇక్కడేమో ఇరువురి మధ్యన లేక ఏ విధమైనటువంటి జాతులైనా ఏ భేదం లేదు, అందరూ కలిసి క్రీస్తునందు ఒక్కటి అనేటువంటి విషయాన్ని దేవుడు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు, ఏకము చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం కొరకే ఈ పనులన్నీ జరుగుతున్నాయి. మనల్ని అందరినీ తిరిగి లేపి ఈ విషయాలు మనకు బోధిస్తూ ఉన్నారు.
కనుక ఈ 2వ అధ్యాయంలో 2వ భాగంలో మనం చూసేటువంటి మూలమైన సంగతి ఏంటంటే, సంఘములోనికి చేర్చబడినటువంటి వారందరూ కూడా ఎలా ఉండాలి అని అంటే, ఒకరి మధ్యన ఒకరు గోడలు లేకుండా ఉండాలని అర్థం. మనందరం కూడా ఏదైనా కారణం కావచ్చు, ఏ కారణమైనా సరే అది క్రీస్తునందు ఏం చేయాలి మనం అని అంటే కొట్టివేసి, క్రీస్తునందు కలిగిన ఐక్యతను మనందరం కలిసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్టుగా ఉండాలి. మనం ఒకరితో ఒకరు సమాధాన పడుతున్నాం అని అంటే, ఒకరితో ఒకరు కలిసి దేవుణ్ణి మహిమపరుస్తున్నాం అని అంటే, అది దేవునికి ఎంత ఖ్యాతిని కీర్తిని తీసుకుని వస్తుందో మనం ఊహించలేమన్నమాట. మన ద్వేషం చేత, మనకుండే కారణాల చేత ఒకరి మధ్యలో ఒకరం కనుక మనం గోడ కట్టినట్టయితే ఆయన పనంతా కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి, మనం వృధా నిరర్ధకం అయిపోతుంది అనమాట. ఈ విషయంలో మనం ఎంతైనా ఆలోచన చేయవలసిన అవసరత ఉంది. ఎందుకని అని అంటే, ఎలా ఉంటే ఆ సమాధానాన్ని మనం కంటిన్యూ చేయగలము అనే దానిపైన మన ప్రయాస ఉండాలి. ఇందులో కొన్నిసార్లు బహుశా ఒకరి వలన నీకు ఇబ్బంది కలుగుతున్నా కూడా ఆ ఇబ్బందిని క్రీస్తు ప్రేమను బట్టి నువ్వేం చేయాలి అని అంటే త్యాగం చేయొచ్చు, క్షమించాలి. రేపు ప్రొద్దున రివార్డ్ అంటే ఏంటి? బహుమానం అంటే ఇది ఎలా ఇస్తారు మీకు బహుమానం? అమ్మ నువ్వు పలానా ఆమె ఎంత అన్నా కదా, ఎన్ని అన్నా ఏం చేసినా నువ్వు ఓర్చుకుని కలిసి ఉన్నావు చూడు, దాని కొరకు ఇదిగో బహుమానం అంటాడు అనమాట దేవుడు. మన యొక్క కన్ను నుండి రాలే ప్రతి బాష్ప బిందువుకు ఆయన విలువనిస్తాడు. అది ఎవరి వలనైనా కావచ్చు. ఎవరి వలన కలిగినటువంటి దుఃఖాన్నైనా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నువ్వు అది కనుక ఓర్చుకున్నట్టయితే దానికి దేవుడు ఏం చేస్తాడు అని అంటే మంచి బహుమానం ఇవ్వబోతున్నాడు అనమాట. బహుమానాలు ఎలా పొందొచ్చు అనే విషయం కనుక మనం ఆలోచన చేస్తే, ఎంత తగ్గించుకుంటే, ఎంత త్యాగం చేస్తే, దేవుని మహిమకు ఎంతగా నీవు సమర్పించుకుంటే అంతగా అన్ని దేవుడు నీకు బహుమానాలు ఇవ్వబోతున్నాడు. మనందరి దృష్టి ఏంటి చెప్పండి? దేవా నువ్వు పడగొట్టిన అడ్డుగోడను నేను కట్టను, అంతే. నువ్వు పడగొట్టిన అడ్డుగోడను నేను కట్టను, ఏమైనా సరే నేను గోడ లేకుండానే నువ్వు ఇచ్చిన ఏకత్వంలో ఉంటాను అని ఎప్పుడైతే మనం నిలబడతామో దాని అంత ఆనందం ఇంకేం లేదు. సోదరులు ఎందుకు దుఃఖపడుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే గోడలు కడుతూ ఉన్నారు. చిన్న చిన్న కారణాలతో గోడలు కడుతూ ఉన్నారు. ఎంత దుఃఖకరమైన ఆయన సర్వ ప్రపంచం అంతటిని మొదటి అధ్యాయంలో చూపించాను కదా మీకు. మొదటి అధ్యాయంలో మనం చూసాం, ఇది 10వ వచనంలో, ఈ సంకల్పమును బట్టి పరలోకంలో ఉన్న వాటిని, భూమి మీద ఉన్న వాటిని సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకుంటే మరలా నువ్వు కడతావా? ఆయన సంకల్పానికి వేరుగా వెళ్తావా? ఎందుకంటే నువ్వు క్రీస్తులో సృష్టించబడ్డావా లేదా? అసలు క్రీస్తులో సృష్టించబడితే ఈ పని అసలు చెయ్యలేవు. అసలు నీకు ఆ ఊహే రాదనమాట. నూతన సృష్టి అని అన్నప్పుడు మనం నూతన స్వభావాన్ని ప్రకటిస్తాం అనే విషయం మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి 14 నుంచి మనం చదివినప్పుడు చూడండి, 16వ వచనంలో 14లో తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను చేశారా లేదా? చేశారు. మరి నువ్వు ఎలాగ మరలా వేరైపోతావు? అది ఇక్కడ ఏకం చేయడం అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేస్తే కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. అది ఇక్కడ శరీరము ద్వారా సంఘం యొక్క సత్యాన్ని చెప్పాలనేది దేవుని ఉద్దేశం. ఏంటండి? దేని ద్వారా? మన శరీర అమరిక ద్వారా దేవుడు సంఘం యొక్క సత్యాలు చెప్పాలని అనుకుంటున్నారు అనమాట. అది దేవుడు ఈ మానవ శరీర నిర్మాణం చేసినప్పుడు ఆయన దృష్టిలో ఏముందన్నమాట, సంఘమును గురించిన సత్యం నేను ఈ మనిషికి బోధించాలి అని అంటే దేన్ని వాడాలనుకుంటున్నాడు ఆయన? శరీరం. ఒక శరీరంలో అవయవాలన్నీ ఉన్నాయి. మనం అక్కడ చదివితే అవయవాలన్నీ వేరుగా మాట్లాడినప్పుడు అవన్నీ ఒక్క శరీరంలో భిన్నత్వం కలిగినటువంటివిగా ఉన్నాయి. అన్ని అవయవాలు కలిపితే ఏకత్వానికి వచ్చినట్టుగా ఉన్నాయి అన్నమాట. యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ. ఈ రెండు ఆ 12వ అధ్యాయంలోనే ఆ మాట చూడండి ఎంత చక్కగా రాయించారు. చూడొచ్చు చూడండి 14వ వచనంలో, ఒక్కటే అవయవముగా ఉండక
కాబట్టి యూనిటీ ఇన్ డైవర్సిటీ కదా. 20వ వచనంలో అవయవములు అనేకములై ఉన్నను ఒక్కటే శరీరం. అనేక అవయవాలు ఒక్క శరీరం, ఒక్క శరీరం అనేక అవయవాలు అన్నమాట. దీనిని ఆయన తన చిత్త ప్రకారంగా చేశారు అని చెప్తున్నారండి. ఇప్పుడు యాకం చేశారు అంటే అర్థం ఏంటి చెప్పండి? యాకం చేశారంటే అర్థం ఏంటి? మనల్ని అందరిని యాకం చేశారని అంటే శరీరంలో అవయవాలుగా మనల్ని ఏర్పాటు చేశారు, ఆయన కలిపారని అర్థం అనమాట. ఇక ఎప్పుడైనా ఒక అవయవం ఒక మనిషి నుంచి వేరు చేయబడుతుందా? ప్రమాదం అయితే అనుకోవచ్చు, అది ప్రమాదం లాంటిది అనమాట. ఇప్పుడు మనం వేరవుతున్నాం అని అంటే ప్రమాదం జరుగుతుంది, సంఘంలో విడగొడుతున్నాం అని అర్థం అనమాట. కనుక దేవుడు ఏర్పాటు చేసిన యాకం చేసిన ఆ శరీరంలోని ఏకత్వపు సత్యం సంఘంలో మనం చూస్తూ ఉండాలన్నమాట. జాలి పడుతూ ఉంటాం అనే సంగతిని మనం ఇక్కడ చూడాలి. 14వ వచనంలో ఉభయులను ఏకము చేసెను, ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. ఇక్కడ మనల్ని అందరినీ కూడా క్రీస్తు యేసునందు సృష్టించిన విషయం 10వ వచనంలో చదివాం, అవునా? 10వ వచనంలో 2వ అధ్యాయము 10వ వచనం ఎఫెసీ చదివామండి. 2వ అధ్యాయము 10వ వచనంలో చదివామా? క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే. అది మనం దేనికి సృష్టించబడ్డాం అని అంటే తిరిగి లేపబడిన వ్యక్తిగత అనుభవంలో ఉన్నటువంటి సంగతికి అయితే ఇది ఈ సృష్టి నూతన పురుషునిగా సృష్టించబడ్డామనంటే ఒక సంఘముగా ఒక్క శరీరముగా మనం సృష్టించబడ్డామని మనం ఈ 15వ వచనం చివరిలో మనం ఈ సంగతిని చూస్తాం. కనుక ఒక్క నూతన పురుషునిగా సృష్టించబడుట అనగా చెప్పండి, ఒక్క నూతన పురుషుడిగా సృష్టించబడుట అనగా సంఘం అన్నది. మనందరం కూడా ఒక్క నూతన పురుషునిగా మనం సృష్టించబడ్డాం అని అంటే ఏం చెప్పండి? అది సంఘం యొక్క సత్యం అని అర్థం అన్నమాట. కనుక 16వ వచనంలో తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, అది ఇంతకుముందు ఆ ద్వేషమును కొట్టివేయుట చేత, ఆ ద్వేషమును సంహరించుట చేత అనగా ఇది నేను అనుకుంటాను గ్రాడ్యువల్గా నేర్చుకునే ఒక సత్యం ఏమనుకుంటాను. కొట్టివేయబడిన దాన్ని తిరిగి లేవకుండా సంహరించి వేయడం లాంటిది అనమాట. ఆయన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి అని. ఏక శరీరముగా చేయడం అంటే ఏంటి? సంఘం. నూతన పురుషుడు అనగా సంఘం, ఏక శరీరముగా చేయుట అనగా సంఘం. కనుక ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. 12వ వచనం వరకు అన్యులు, సున్నతి చేయబడిన వారు, సున్నతి లేనివారు అనే భేదం ఉన్నప్పుడు వారిని సంఘంలోనికి చేర్చి సమాధాన పరచాలని ఇలాగు చేసెను. చూడండి, ఆ 16వ వచనంలో మనం చివరి లైన్ చదివితే దేవునితో సమాధాన పరచవలెనని అనుందా? వేరువేరుగా ఉన్నటువంటి మనలను సమాధాన పరచవలెనని ఇలాగు చేసెను. కనుక ఆయన చేసిన ఈ పనిని మనం నిరర్ధకం చేయకూడదు అని మనం ఈ 16వ వచనంలో చదువుతున్నాం. 17లో మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. సువార్త ప్రకటన ద్వారా మనందరం కూడా ఒకటి చేయబడ్డాం అని అర్థం అన్నమాట. తిరిగి లేచిన అనుభవం కలిగినటువంటి మనం వేరువేరు జాతులు లేక వేరువేరు సాంప్రదాయాలు కలిగినటువంటి వారందరినీ దేవుడు యేసుక్రీస్తు యొక్క రక్తము వలన, సిలువ వలన ఏం చేశారు చెప్పండి? మనల్ని నూతన పురుషునిగా మరలా ఒక్క శరీరముగా ఆయన సమాధానము, ఒక అవయవమునకు ఇంకొక అవయవం ఎంత చక్కగా సమాధానము కలిగి ఉంటుందో అంత చక్కగా దేవుడు మనలను ఒక సంఘముగా ఏర్పాటు చేసి ఉంచారు అనే విషయం పైన మనం ఈ 17వ వచనాన్ని చదువుతాం. సమాధాన సువార్తను ఆయన ప్రకటించెను. చూడండి, 14వ వచనంలో సమాధానమై ఉండి ఏం చేశారు చెప్పండి? గోడను పడగొట్టారు. తర్వాత 16వ వచనంలో సమాధాన పరచవలనని సిలువను ఆయన సహించారు. తర్వాత అది మనకు సువార్తగా ప్రకటించబడినది. కాబట్టి మన సమాధానానికి కారకుడెవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం ఈ 14 నుంచి 17 వచనం వరకు సంగతిని మనం
చూస్తాం. కనుక 18లో ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అది తండ్రి సన్నిధికి చేరడం కొరకు ఆయన ఏమేం పనులు చేశారో ఒకసారి చెప్తారా? ఏమేం పనులు చేశారు అని అంటే 2వ అధ్యాయం మొదటి నుంచి కనుక మనం చదివితే సిగ్గుపడే స్థితిలో నుంచి స్తుతించే స్థితిలోనికి దేవుడు మనలను వ్యక్తిగతంగా తీసుకుని వచ్చి మన మధ్యన వ్యక్తికి మధ్య ఉండేటువంటి ఏ భేదమైనా సరే ఆయన రక్తములోను ఆయన సిలువలోను వాటన్నిటినీ తొలగించి సమాధాన సువార్త ప్రకటించి మనల్ని అందరినీ కూడా ఆయన ఒక్క శరీరముగా కదా దారుణాలలో మీరు నా కొరకు ఉండండి అన్నారు. ఒక్క శరీరముగా అని. ఈ గొప్ప సత్యం దేవుడు చూడండి తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము ఆ ఒక్క ఆత్మ చేత. ఇవన్నీ మనలో ఉన్నటువంటి ఆత్మ మనకిక వీటిని బోధిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. చూడండి, యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత అన్యుల చర్చ ఒకటి యూదుల చర్చ ఒకటినా? అన్యుల చర్చ ఒకటి యూదుల చర్చ ఒకటి పెట్టుకొచ్చా? అలా లేదు అసలు ఆ విధమైనటువంటి భావమే క్రీస్తులో లేదనమాట. మొదటి నుంచి కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే క్రీస్తులో అన్నీ సమాధానపరచాలి అనే ఉద్దేశాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉంచారు. కనుక ఏ విధంగా కూడా సంఘాన్ని మనం ఏం చేయకూడదు చెప్పండి? వేరు చేయడానికి అవకాశమే లేదనమాట. చేస్తున్నాం అని అంటే మనం ఆయన ఇచ్చిన ఏకత్వాన్ని పోగొట్టుకుంటున్నాం, తండ్రి సన్నిధికి దూరంగా ఉన్నాం అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గమనించగలుగుతున్నాం. 19వ వచనంలో మనం చదివితే, కాబట్టి మీరు ఇక మీదట చెప్పండి పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇది స్వాచ్యం ఏర్పరచను అని అంటే మనం ఎక్కడ మనకి ఏమి ఇవ్వబడ్డారు అని అంటే ఆ పట్టణంలో మనకు భాగ్యం, ఆ ఇంటిలో మనకు భాగ్యం, ఆ ఇంటిలో మనకి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ. దేవుని ఇంటిలో మనందరం చేరి రాగలుగుతున్నాం. దేవుని ఇంటిలో ఉండేవారికి మధ్యలో గోడలు ఏమైనా ఉంటాయా అని అంటే చెప్పాలి 5 మార్కులు. గోడలు ఏమైనా ఉంటాయా? ఉండవు. కనుక మనందరం దేవుని ఇంటిలో ఉన్నాం, ఆ ఏకపట్నస్థులము దేవుని ఇంటి వారునై ఉన్నాం అని మనకు చెప్తూ 20వ వచనంలో క్రీస్తు యేసే ముఖ్యమైన, ఈ పదం బండ అని వాడలేదు ఇక్కడ. మూలరాయి అంటే ఏంటి చెప్పండి? మూలరాయి అంటే ఆ మూల ఉంటుంది అనమాట. 2 గోడలను కలిపేది. సున్నతి గలవారిని సున్నతి లేని వారిని కలిపే మూలరాయి అనమాట. అది మీకు అర్థమైంది లేదు? మూలలో ఉన్నదంటే అర్థం ఏంటి అనమాట? ఆ పక్క 2 గోడలు కలపాలంటే కష్టమా కదా? కానీ 2 గోడలు ఎవరు కలుపుతారు అని అంటే ఈ మూలరాయి కలుపుతుంది అనమాట. ఎవరు ఆ మూలరాయి? యేసుక్రీస్తు ప్రభు. ఆయన పునాది మరియు ఆయన మూలరాయి కూడా అయి ఉన్నాడు అనమాట. ఆయన అమూల్యమైన వాడు మనకి. కాబట్టి ఏ విధమైనటువంటి దాన్ని అయినా మనం ఎక్కడ కలుపుకోవచ్చు అని అంటే క్రీస్తు ద్వారా మనం కలిపి కట్టుకోవచ్చు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఆయన ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా చూడండి, అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలు ప్రవక్తలు క్రొత్త నిబంధనలో మనకు అపోస్తలుల ముందా ప్రవక్తల ముందా? లేదా ప్రవక్తల ముందా అపోస్తలుల ముందా? మీరు చెప్పండి. ఎవరి ముందు? అపోస్తలుల ముందు వచ్చారా ప్రవక్తల ముందు వచ్చారా? కదా, ప్రవక్తలు ముందు వచ్చినట్టు. అది పాత నిబంధన. ఎక్కడైనా మనం వరుసలో ప్రవక్తలు అని తర్వాత అపోస్తలుని వస్తే కనుక ఆ ప్రవక్తలు పాత నిబంధనకు సంబంధించిన ప్రవక్తలని అర్థం. అపోస్తలు ప్రవక్తలు అని అంటే ఆ ప్రవక్తలు క్రొత్త నిబంధనకు సంబంధించిన ప్రవక్తలని అర్థం. కనుక అపోస్తలు మరియు ప్రవక్తలు, అపోస్తలు బోధించిన బోధ, దానిని దేవుని నుంచి వాక్యం అందుకొని అందించినటువంటి ప్రవక్తల యొక్క స్థిరత్వం, రెండిటి ద్వారా దేవుడు వేసినటువంటి ఆ పునాది. చూడండి, ప్రతి కట్టడము పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద
ఈ సంఘం ఏం చేయబడుతుంది అనమాట, కట్టబడుతూ ఉంది. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడుతూ ఉంది. మనం ఇక్కడ చదివితే దీన్ని అన్నారు ఒక ఆయన, మన అందరం ఎవరు అని అంటే సజీవమైన రాళ్ళు అని కదా. సజీవమైన రాళ్ళు, సజీవమైన రాళ్ళు అని అంటే కదులుతూ ఉంటాయనే కదా అర్థం, అవునా? కానీ సజీవమైన రాయి దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం కొరకు కట్టబడిన ఒక కట్టడం అనమాట. ఇది మనందరం కూడా సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం. గుర్తుంది కదండి, రాత్రి చదివాం మనం. మనందరం కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం. ఇప్పుడు ఈ బిల్డింగ్ కదులుతూ ఉన్న రాళ్లతో ఉందనుకోండి, ఎంతమంది కూర్చుంటారు ఇక్కడ? మరి ఏంటి కదులుతూ ఉండేటువంటి రాళ్ల వలన కలిగేటువంటి విశేషం ఏంటనంటే, ఒక ఆయన ఇలా చెప్పారనమాట, ఒక రాయి ఇంకొక రాయి మీద కోపగిస్తే ఉండాలి, వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. కోపగించారు కదా, మీరు అందరూ రాళ్లే కదా, సజీవమైన రాళ్లే కదా. కోపగించట్లేదు, ఒకరి మీద ఒకరు ద్వేషించుకుంటున్నారు కదా, ఇబ్బంది పడుతున్నారు కదా. ఎవరైతే ఒక రాయి ఇంకొక రాయిని ఇబ్బంది పెట్టినప్పుడు ఓర్చుకుంటూ ఉంటుందో, దేని కొరకు ఓర్చుకున్నారు చెప్పండి? ఇప్పుడు బిల్డింగ్ పడిపోకూడదని. ఎందుకు ఓర్చుకుంటున్నారు? ఈ రాళ్ళన్నీ ఒక ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడితే అందులో ఒక రాయికి ఇబ్బంది కలిగితే, ఒక రాయి ఇబ్బంది కలిగించిన రాయిని, ఇబ్బంది పొందిన రాయి ఏం చేస్తుందంటే ఓర్చుకుంటుంది. ఎందుకు ఓర్చుకుంటుంది చెప్పండి అని అంటే, ఈ కట్టడం పడిపోకూడదు అని అనమాట, ఒకటిగా ఉండాలి అనే ఉద్దేశం పైన. కనుక మన అందరం కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా స్థిరముగా ఉండాలి అనే విషయాన్ని దేవుని వాక్యం ప్రతి వ్యక్తికి తెలియజేస్తుంది, ప్రతి విశ్వాసకి ఎంతగా నువ్వు ఓర్చుకుంటే అంతగా నువ్వు బలా నమ్మకమైన మంచి దాసుడా అనే పదాన్ని దేవుడు మన కొరకు వాడతారనమాట. కనుక ఈ కట్టడం గురించి మనం ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన ఆలయముటకు వృద్ధి పొందుచున్నది. ఇదే మాట మనం పేతురు పత్రికలో చదివాం అనమాట కదండి. దేవుని పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది అంటే అర్థం ఏంటి అని అంటే, ఆయన నివాసం చేయబోతూ ఉన్నారు అని అర్థం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచు ఉన్నారు. మనందరం కూడా ఆయన వచ్చు పర్యంతం చెప్పండి ఆత్మ సంబంధమైన బలులు అర్పించేలాగా. ఇక్కడ రెండు పదాలు సంఘానికి పోల్చి మాట్లాడారు. ఒకటి శరీరము, రెండు కట్టడము. ఏంటి చెప్పండి? ఒకటి శరీరము, రెండు కట్టడం. శరీరము దేనికి గుర్తు అనుకున్నాం? భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అనేటువంటిది. డైవర్సిటీ అంటే ఎన్నో అవయవాలు ఉన్నప్పటికీ కూడా కదా శరీరం ఒకటే. అది ఇప్పుడు మన కాలి పిల్లి వేలికి దెబ్బ తగిలింది, నాకెందుకు అనుకుంటారు ఎవరన్నా కదా, అనుకుంటారు ఎవరన్నా? ఎందుకని? అలా అయితే మన సంఘంలో ఎవరికైనా ఏదైనా కలిగితే మనం ఎలా ఉండాలి చెప్పాలి? ఎలా ఉండాలి? పట్టించుకోవాలి వద్దా? పట్టించుకోవాలి. అలా పట్టించుకోవడం కొరకే శరీరంతో పోల్చారు. వాటన్నిటినీ మనం ఒక్క శరీరముగా భావించవలసిన అవసరం ఉన్నట్లుగా మనం చూస్తాం. రెండవది మనం చదివాం, కట్టడము అనగా బిల్డింగ్. బిల్డింగ్ దేనికి గుర్తు అని అంటే స్టెబిలిటీ. బాడీ దేనికి? డైవర్సిటీ. బిల్డింగ్ దేనికి? స్టెబిలిటీ, స్థిరంగా. ఎంత పునాది ఎంత స్థిరంగా ఉంటే బిల్డింగ్ అంతా బలంగా ఉంటుంది అనమాట. ఏ తుఫాను మనం చదువుతాం కదా కథలు, ప్రభు చెప్పిన మాటల తర్వాత విన్నటువంటి వాడు బండ మీద కట్టబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఎటువంటి తుఫానులు, ఎటువంటి కెలామిటీస్ వచ్చినా సరే ఏమవుతుంది చెప్పండి? అది స్థిరం. కారణం ఏంటంటే అది కట్టబడిన పునాది అలాంటిది అనమాట. కనుక ఈ 11 నుంచి మనం 22 వరకు ఉండేటువంటి విషయాల్లో మనం ఈ సంగతులను చూసినప్పుడు, దేవుడు మనల్ని లేపింది దేని కొరకు, క్రీస్తునందు సృష్టించింది దేని కొరకు అని అంటే, ఈ మానవుల మధ్యలో ఉన్న ఏ ద్వేషమైనా సరే అవన్నీ క్రీస్తునందు పడగొట్టబడ్డాయి. ఆయన రక్తం వలన, ఆయన సిలువ వలన ఇవి పడగొట్టబడ్డాయి. మనందరం దేవునితో సమాధాన పడడానికే దారి ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ఆ సమాధానమే మనలను ఏలుచూ ఉండాలి ఈ సంఘంలో అనేటువంటిది తాత్పర్యంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం
11 నుంచి 13 వచనాల వరకు మొదటిగా చదివారు. 11వ వచనం, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు. సున్నతి గలవారు అంటే ఇజ్రాయేలీలు, యూదులు, యాకోబు యొక్క 12 కుమారులు, 12 గోత్రముల వారు. సున్నతి లేని వారంటే మనకు తెలుసు, మినహా వారు తప్ప మిగిలిన వారు అందరూ కూడా సున్నతి లేని వారంటే అన్యజనుల కేటగిరీలోకి వస్తారు. ఆ తేడా ఉంది. సున్నతి గలవారు, సున్నతి లేని వారనే తేడా ఉంది. 12వ వచనంలో, ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునయుండి క్రీస్తుకు దూరస్తులయుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. 12వ అధ్యాయంలో ఇజ్రాయేలీలకున్న ఆధిక్యతలు, అన్యులకు లేనటువంటి ఆధిక్యత లేక అవకాశాలు. 11వ అధ్యాయంలో సున్నతి గలవారు, సున్నతి లేనివారు. 12వ అధ్యాయం వచనంలో 12వ వచనంలో సున్నతి గలవారికి ఉన్న ఆధిక్యతలు, సున్నతి లేని వారికి ఉన్నటువంటి ఏమనాలి దాన్ని, అవకాశం లేకపోవటం. అయితే 13వ వచనం గమనిస్తే, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారినందు సున్నతి లేనివారు, సున్నతి గలవారు ఏకమయ్యారు. ఇజ్రాయేలీలకు ఏవైతే ఆధిక్యతలు ఉన్నాయో అంతకు మించిన ఆధిక్యతలు ఇద్దరికీ కలిపి ప్రవేశిస్తున్నాడు. వీరిద్దరిని కలిపి ఇజ్రాయేలీలు ముందుగా ఏ ఆధిక్యతలు అయితే కలిగి ఉన్నారో వాటన్నిటిని మించిన ఆధిక్యతలు ఇద్దరిని కలిపి ప్రభు ఇస్తున్నాడు. ఎవరిలో కలిపాడు? క్రీస్తులో కలిపాడు. ఎవరి ద్వారా ఇస్తున్నాడు? క్రీస్తు ద్వారా ఇస్తా ఉన్నాడు. పైన చదివిన మరొక మాటకు మనం దాన్ని జత చేద్దాము. 7వ వచనం చదువుతున్నాను చూడండి. వచనం 7, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనం ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షింపబడ్డామో అప్పుడు మనం ఏమయ్యాము? పరలోకమందు కూర్చుండబెట్టబడ్డాము. అంటే ఏంటి అర్థం? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి రండి. 20వ వచనాన్ని చదువుతున్నాను. పై మాట 3:20, మన పౌరస్థితి పరలోకమునందున్నది అని అన్నాడు. ఇప్పుడు గమనించండి, ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరించి రక్షింపబడ్డామో అప్పుడు మనం ఎవరమయ్యాం, లేక ఏ పౌరులమయ్యాము? పరలోక పౌరులము అయ్యాము. అంటే ఏంటి అర్థం? భారత పౌరులు అంటే ఏంటి అర్థం? భారతదేశంలో నివసిస్తున్నారు, భారతదేశంలో నివసించే హక్కు కలిగి ఉన్నారు, భారతదేశానికి ఒక ప్రధాని ఉన్నాడు, భారతదేశానికి ఒక పరిపాలనా కార్యాలయం ఉంది. అవునా? మనం అందరం భారత పౌరులం. మనకు పరిపాలన చేసే ఒక ఆయన ఉన్నాడు, పరిపాలన చేసే కార్యాలయం కూడా ఒకటి ఉంది. అక్కడ నుండి మనకు ఆదేశాలు వస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనము మన పరిపాలకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు. మన పరిపాలన కార్యాలయం ఎక్కడుంది? ఆయన ప్రభుత్వానికి అప్పగించుకున్నామంటే ఎవరి పరిపాలన క్రింద ఉన్నాము? ప్రభు యేసుక్రీస్తు వారికి పరిపాలన క్రింద ఉన్నాము. ఇప్పుడు మనం ఎవరం? పరలోక పౌరం, రక్షింపబడ్డాము, పరలోక పౌరసత్వాన్ని పొందాము. ఇప్పుడు మన జీవనాన్ని లేక మన జీవితాన్ని మనం ఎక్కడి నుండి ప్రారంభం చేస్తున్నాం? చెప్పాలా? ఇంతకుముందు ఎక్కడున్నాము? భూమి మీద ఉన్నాము. భూమి మీదనే మన జీవితం అంతా. ఇక్కడ మన జీవితం ఎక్కడ ప్రారంభమైంది? రక్షింపబడిన వెంటనే పరలోకము నుండి ప్రారంభమైంది.
మన కేంద్ర కార్యాలయం పరలోకమే. అక్కడ నుండి ఆదేశాలు వస్తాయి. ఏం ఆదేశాలు వస్తాయి? ఏం ఆదేశాలు వస్తాయి? సత్క్రియలు. మనం చేయవలసినవన్నీ అక్కడ నుండి మన చట్టం ఎక్కడి నుండి వస్తుంది? భౌతికంగా భూమి మీద జీవిస్తున్నాం, కానీ మన చట్టం ఎక్కడుంది? పరలోకమందు ఉంది. రక్షింపబడిన వెంటనే మన జీవితాన్ని నూతనంగా ఎక్కడి నుండి ప్రారంభం చేస్తామంటే పరలోకం నుండి ప్రారంభం చేస్తాం. కనుక మనం ఏ పౌరులము? పరలోక పౌరులము. ఇప్పుడు గమనించండి, పరలోక పౌరులమైనటువంటి మనకు ఏ వ్యత్యాసం లేదు. అందరము పరలోక పౌరులమే. ఏ వ్యత్యాసం లేదు. సున్నతి గలవారు, సున్నతి లేనివారు అనే వ్యత్యాసం లేదు. ఇలాగ ఆలోచన చేద్దాం. మనం ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాం? దేవుడు ఎప్పుడు సంకల్పించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. అప్పుడు సున్నతి ఉందా? సున్నతి గలవారు, సున్నతి లేనివారు ఉన్నారా? చెప్పండి. గట్టిగా చెబితే మళ్ళీ మీకు రీఛార్జ్ అవుతారు. జగత్తు పునాది వేయబడక మునిపే సున్నతి గలవారు, సున్నతి లేనివారు అనే తేడా, వ్యత్యాసం లేదు. మనం ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాము? జగత్తు పునాది వేయబడక మునిపే. రెండో పాయింట్, మన పరలోకానికి వెళ్ళామనుకోండి, పరలోకంలో సున్నతి గలవారు, సున్నతి లేనివారు అనే భేదం ఉంటుందా? ఉండదు. మన జగత్తు పునాది వేయబడక ముందే సంకల్పంలో వ్యత్యాసం లేదు, మన నిత్యత్వంలో వ్యత్యాసం లేదు. కనుక ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండాలా? ఎలా ఉండాలి చెప్పండి? వ్యత్యాసం లేకుండా ఉండాలి. ఒక మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. మనకు రిజర్వేషన్ లేదు. భారతదేశ చట్టం లేమని చెప్పండి. ఏం చెప్పరు? నిజంగా ఛార్జింగ్ డౌన్ అయినా. రిజర్వేషన్ అంటే ఏంటి చెప్పండి? ఆర్థిక సంబంధమైన అసమానతలను బట్టి, తేడాలను బట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే రిజర్వేషన్లు అమలు చేస్తుంది. కింద ఉన్న వారిని కొద్దిగా అవకాశాలు ఇస్తూ ఉంది పైకి రావాలని. ఇక్కడ పరలోక పౌరులముగా ఈ పౌరసత్వం మనకేం లేదు చెప్పండి? రిజర్వేషన్ ఎందుకు లేదు చెప్పండి? ఇప్పుడు చదువుదాం చూడండి నా మాట. 1:3 చదువుదాం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఇప్పుడు మనం అందరం ఎవరని చెప్పండి? అందరము ఆశీర్వదించబడిన వారము. అందరము మాటి మాటికి వింటూ వస్తున్నాం ఐశ్వర్యవంతులం. ఎవరిలో? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో. కనుక రిజర్వేషన్ ఎందుకు లేదు నేను అన్నానంటే, మన అందరం కూడా ఐశ్వర్యవంతములే ప్రభువులో. ఏ విధమైన వ్యత్యాసాలు, హెచ్చు తగ్గులు, తేడాలు లేనే లేవు. రక్షింపబడే విషయంలో చెప్పండి తేడా ఏంటి? అందరికి కృపే ఆధారం. ఎవరి క్రియలను బట్టి వాళ్ళకి మెరిట్ అనేది లేదు. అందరం ఎలా రక్షింపబడతాం? కృపచేతనే రక్షింపబడదు. కృప మనకి ఇవ్వబడిన ఐశ్వర్యం. పరలోకమందు కూడా మనం అందరం కూడా దేవుని కుమార్తెలుగా పరలోకమందు కుమారత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించడం. తేడాలు లేవు. ఇప్పుడు ఇక్కడ తేడా ఎందుకు? అందుకే నేను ఇప్పుడు చెప్పింది ఏంటో తెలిసిన, ఆయన మనకి ఇచ్చిన విషయం ఏంటంటే, సున్నతి లేని వారిని, సున్నతి గలవారిని అందరినీ కలిపి ఇజ్రాయేలీలు ఏ ఆధిక్యత కలిగి ఉన్నాడో వాటిని మించిన ఆధిక్యత ప్రభు మనకు దయచేశాడు. ఐశ్వర్యవంతులను చేశాడు, పరలోక పౌరులనుగా చేశాడు. మన కేంద్రం పరలోకం. భూమి మీద మనము ఎలా జీవించాలో తెలిసిన, పరలోక పౌరుల యొక్క ప్రత్యేకతను చూపించాలి. అందుకే తర్వాత వెళ్తాం అక్కడికి. 4వ అధ్యాయంలోకి రాగానే ఎంతమంది అంట మనకు తండ్రులు? తండ్రి ఒక్కడే. మనం అందరం ఎవరైనా ఏ తండ్రి అయినా తన యొక్క కుటుంబంలో తన యొక్క పిల్లలను తేడాగా చూస్తారా? చూడకూడదు. చూస్తారంటే చూస్తారు, చూడకూడదని నేను అంటున్నా. పరలోకపు తండ్రికి వ్యత్యాసాల భేదాలు లేవు. మనకెందుకు? మరొక మాట,
అందరినీ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతోనే విమోచించాడా? ఏమన్నా తేడా ఉందా? ఏ విధమైనటువంటి తేడా లేదు. అన్న అంత ఎమోషన్ కావటానికి కూడా కారణం ఉంది. ఇంత గొప్ప ఆధిక్యతలు ప్రభు మనకు అనుగ్రహించి ఒక్కటిగా మనల్ని చేస్తే, లోకంలో చూడండి ఎన్ని వ్యత్యాసాలు, ఎన్ని మతపరమైన వ్యత్యాసాలు, కుల సంబంధమైన వివక్షలు, స్థాయి సంబంధమైన వివక్షలు, ఇంకా ఏమేమి ఉన్నాయి, దేశానికి సంబంధించిన వివక్షలు ఉన్నాయి. కానీ ప్రభు పిల్లలమైనటువంటి దేవుని ప్రజలమైనటువంటి మనము అందరము ఇప్పుడు దాకా అన్న జ్ఞాపకం చేసాడు, ఒక్క శరీరము అని జ్ఞాపకం. ఏ విధమైనటువంటి వ్యత్యాసాలు, భేదాలు ఉండవు. జగత్తు పునాది వేయబడక మునుపు లేని వ్యత్యాసం, పరలోకంలో లేని వ్యత్యాసాన్ని ఇక్కడ కూడా మనం చూపించాలి. అక్కడ సంఘములు, భూమి మీద మన కేంద్ర కార్యాలయం ఎక్కడుంది? ఎక్కడ హెడ్ ఆఫీస్ లేదు మనకు. బ్రదర్ అసెంబ్లీస్కి సరే ఆ మాట అన్నందుకు క్షమించండి. సంఘానికి నూతన క్రొత్త నిబంధన సంఘానికి భూమి మీద హెడ్ ఆఫీస్ లేదు, ప్రధాన కార్యాలయం లేదు, పరిపాలన కార్యాలయం లేదు. మన ప్రధాన కార్యాలయం, మన హెడ్ ఆఫీస్, మన పరిపాలన కార్యాలయం ఎక్కడుంది? పరలోకం ఉంది. మన ప్రభు ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. మన జీవితం రక్షింపబడిన వెంటనే ఎక్కడ ప్రారంభమైంది? పరలోకంలో ప్రారంభమైంది. ఇప్పుడు ఆధిక్యతల్లో తేడా లేదు, అప్పుడు తేడా ఉంది. వాస్తవానికి భూమి మీద భూ సంబంధంగా మనం ఆలోచన చేస్తే యూదులు అన్యజనులను చాలా నీచంగా చూస్తారు. వాళ్ళు చేసేటువంటి ప్రార్థనలో ఒక ప్రార్థన ఏమిటి అంటే, దేవా నన్ను అన్యజనునిగా పుట్టించనందుకు నీకు స్తోత్రాలను దేవుని స్తుతిస్తారు. అంటే ఒక మానవునిగా కూడా చూడరు. ఇంకా చెప్పాలి అంటే కుక్కల్లా కూడా చూస్తారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలిసిన? అంత అతిశయం ఉన్నటువంటి వారిని, మతాతిశయము ఉన్నటువంటి వారిని, అన్యజనులను ప్రభు ఏం చేశాడు? ఒక్కటి చేశాడు, ఏకము చేశాడు. అంత విరుద్ధము, వైరుధ్యము, విరోధం ఉన్న వారిని దేవుడు ఒక్కటి చేస్తే, క్రీస్తులో ఒక్కరిగా చేస్తే, మరి మన మధ్యలో ఆలోచన చేయండి. మనందరము సహోదరులము, సహోదరులు, దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక మాట అన్నాడు, బిరుదులు ప్రక్కన పెట్టండి, మీరేమనబడాలి అన్నాడు? మీరందరు సహోదరులు అనబడాలి అని అన్నాడు కదా. అంటే ఏంటి అర్థం? సహోదరత్వం యొక్క ప్రేమ, ఆప్యాయత మనలో ఉండాలి. ఒకటి గమనించండి, వివక్షల వలన, వ్యత్యాసాల వలన, ఇంకా ఏమేం పేర్లు పెట్టవచ్చు, ఈ ఎడబాట్ల వలన మనకు నెమ్మది ఉండదు, మన తోటివారికి నెమ్మది ఉండదు, అంతిమంగా దేవునికి మహిమ ఉండదు. అర్థమవుతుందండి? ఒకే కుటుంబంలో ఒక తండ్రి పిల్లలు కలహాలు, వ్యత్యాసాలు కలిగి ఉంటే ఆ తండ్రి మనసు ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి. కనుక సున్నతి లేని వారిని, సున్నతి గల వారిని ఇద్దరిని కలిపి, అప్పుడు సున్నతి వారు కలిగిన ఆధిక్యతల కంటే మించిన ఆధిక్యత ప్రభు మనకు క్రీస్తులో దయచేశాడు. ఇప్పుడు మనం పరలోక పౌరులం. కనుక మన సంకల్పంలో వ్యత్యాసం లేదు, మన నిత్యత్వంలో కూడా వ్యత్యాసం లేదు. దానిని ఇప్పుడు మనం ప్రదర్శించవలసిన వారముగా ఉన్నాం. ఎలా ప్రదర్శించాలి? క్రీస్తులో ప్రదర్శించాలి. కనుక మనందరం క్రీస్తు దగ్గర ఏకం చేయబడ్డాం, ఐక్యం చేయబడ్డాం. ఆధిక్యతలు మనకు ఇవ్వబడ్డాయి. మనం పరలోక ఇక్కడ అన్నాడు కదా, పరదేశులు అని అన్నాడు. భూమి మీద పరదేశులమే. ఇప్పుడు మనం ఏ దేశస్థులము? పరలోక దేశస్థులము. కనుక భూమి మీద సంఘముగా ఉన్నటువంటి మనం దేవుడు ఐక్యపరచిన ఆ క్రమాన్ని, ఆ పద్ధతిని హృదయపూర్వకంగా అనుసరించి, తద్వారా అంతిమంగా ఏం జరుగుతుందంటే దేవునికి మహిమ కలుగుతుంది. మన ఐక్యత దేవునికి మహిమ.
రెండవ అధ్యాయంలో మొత్తం 11 నుండి 22 వరకు అన్నవాళ్ళు అన్నీ చెప్పారు. దాన్నే గుర్తుపెట్టుకోవడానికి 3 ముక్కల్లో అలా పెడతాను. చూడండి, 11 నుంచి 12వ వచనం, 11, 12, 13లో ఒక భాగం. అట్లా ఏంటిది? 11, 12, 13లో ఒక భాగం. 13లో చివరం చూడండి, సమీపస్తులయ్యారు. దూరస్తులు ఏమయ్యారు? యూనియన్ చేయబడ్డారు, ఐక్యమయ్యారు. ఎవరెవరు? యూదులు, అన్యులు. అదే ఆ 13వ. సో అక్కడ ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు అనే ఒక వ్యక్తి ద్వారానే ఇలా జరిగింది. ఆయన లేకపోతే యూదులు అన్యులు దగ్గరికి వచ్చే అవకాశము లేదు. రైట్? అది 11, 12, 13. తర్వాత 14, 15, 14 నుంచి 18. అక్కడ మీరు ఏం చేస్తారంటే, పైన ఐక్యమయ్యారు కదా యూదులు అన్యులు, ఏం చేస్తే ఐక్యమయ్యారో చెప్పాడు. ఏదో జరిగింది, దానివల్ల ఈ యూదులు అన్యులు ఏమయ్యారు? ఐక్యం. ఏమైంది? ఒక ముక్క చూడండి, 14వ వచనంలో లేదా 12, 13 చివరిలో ఉంది. క్రీస్తు రక్తం వలన. 16 సిలువ వలన. ఉందా? సిలువ, రక్తము. ఓకే, సో ఐక్యత. రెండవది, ఐక్యత ఎలా సాధ్యమైంది? ఇక మూడవది 19 నుంచి 22 చివరికి. అలా ఐక్యం చేయబడ్డారు, మంచిది. ఆ ఐక్యం చేయబడటం వల్ల కలిగిన ఫలితం ఏంటి? పరిణామాలేంటి? ఎక్కడి నుంచి? 19 నుంచి 22 వరకు. ఏంటంటే పరిణామం? 19వ వచనంలో చూడండి, పరజనులు పరదేశులు కాదు, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు. ఇంకా ఏమన్నాడు? దేవుని ఇల్లు అంటే కుటుంబం. ఆయన తండ్రి, మీరు అందరూ పిల్లలండి. ఇది కాన్సిక్వెన్స్. ఎందుకు ఐక్యం చేసాడు మనల్ని? మనమందరం ఏం కావాలని? దేవుని ఇంటి వారం. ఇలా దేవుని ఇంటి వారం కావాలంటే, మనమందరం ఐక్యం అవ్వాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు శిలువ రక్తాన్ని మన కొరకై ఇలా జరగటం వల్ల మనమందరం దేవుని ఇల్లుగా ఉండటం ద్వారా దేవునికి ఏం కలుగుతుంది? అదే పని. మళ్ళా మొదటి అధ్యాయంలో వ్యక్తిగతంగా దేవుడు మనకి ఏం చేశాడో చెప్తున్నాడు. ఎలాగా? నన్ను ముందే ఎరిగి ఉన్నాడు, నిర్ణయించుకున్నాడు, పిలిచాడు కదా. ఇదంతా ఎలా జరిగింది? వ్యక్తిగతంగా. ఓకే, నెమ్మదిగా అలా వస్తూ ఉంటాడుగా. ఇప్పుడు ఏం చేశాడంటే 11వ వచనం నుంచి సామూహికం చేస్తున్నాడు. మీరు అనే దానిలో ఇండివిజువాలిటీ ఉంది మొదటి నుంచి, కానీ ఇక్కడ మీరు అందరూ అని అర్థం. ఏకమై. ఇప్పుడు నా మట్టుకు నేను ఉంటాను, దేవుణ్ణి మహిమపరుస్తానంటే కుదరదు. నీవు సంఘములో సభ్యుడివై ఇతరులతో కలిసి ఏం చేయాలి? అది ఆయన ఇప్పుడు కోరుతున్నాడు మన నుంచి. ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా మహిమపరుస్తాం, కానీ ఎఫెసీ పత్రికలో ఆయన మనకిస్తున్న ఎంఫసిస్ ఏంటంటే, సంఘంగా ఉండి మీరు కలిసి దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. మరలా దూరస్తులు. ఈ దూరస్తులు ఎలా సమీపస్తులయ్యారు? యేసు ప్రభు యొక్క రక్తము వలన. మిమ్మల్ని యేసు ప్రభు రక్తం ద్వారా సమీపస్తులుగా చేయటానికి గల కారణం ఏంటి? మీరందరూ ఏ ఇల్లు అవ్వాలి? దేవుని ఇల్లు అవ్వాలి. రైట్? ఇది ప్రధానమైన విభజన. దానిలోంచే అన్నవాళ్ళందరూ దేవుని దాసులు, ఇవన్నీ కూడా మనకే వివరిస్తూ వచ్చారు. ఇది మర్చిపోకూడదు. రైట్? తర్వాత 12వ వచనం చూడండి. 12వ వచనంలో యూదులకు ఉందేంటి, మనకు లేనిదేంటి? ఇప్పుడు ఎందుకు తెలియాలంటే అవన్నీ మనకి ఐక్యత ఎంత కష్టమో అర్థం కావాలా. ఈయన్ని కలపాలంటే చాలా కష్టం. అర్థం అవ్వాలంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఎంతో తెలాలా.
5 రకాల గ్యాప్స్ చెప్పాడు అక్కడ. మొదటిది చూడండి, మీరే చెప్పండి చదివి. ఈ 5 అర్థమైతే ఆయన ఎంత కష్టపడ్డాడు దీన్ని సమీపం చేయడానికి అనేది అర్థం అవుతుంది. వెరీ గుడ్ అన్న. అంతే, ఆయన హోంవర్క్ చేశారు, మరి మీరు కూడా చేయండి. మీలో కొంతమంది ఎలా ఉన్నారంటే ఎవరో కూడా చెప్తారులే వెనకాల వెళ్ళిపోదాం, ఎంత సులువు ఇది. మరి మనం ఎప్పుడు ఆనందిస్తామంటే వాళ్ళు ఆనందిస్తే మనం ఆనందించడం కాదు, మనకు మనం ఏం చేయొచ్చు ఆనందం, అది ఎప్పుడు సొంతం చేసుకుంటాం. దావీదెవడో అన్నాడట, ఎవరో బైబిల్లో ఒకడు, ఎవడో దావీదెవడో ఆయన సేవకులు ఎవడో అన్నాడు ఒకడు, ఎవరండి? నాబాలు. దావీదెవడో తెలిసాక హార్ట్ అటాక్ వచ్చేసింది. దావీదెవడో తెలిసాక అబిగయీలు పరిగెత్తింది ఎక్కడికి? దావీదు పాదాల దగ్గరికి. ఇదే చేస్తున్నామండి ఇప్పుడు మనం. యేసు ప్రభు ఎవరో తెలుసుకొని హార్ట్ అటాక్ వచ్చి నిత్యాగ్ని గుండానికి పోయేది ఒక బ్యాచ్, అబిగయీల్లాగా పరిగెత్తి ఆయనకి నమస్కారం చేసి క్షమించమని కోరేది అదే. ఇది ఎఫెసీ పత్రిక. ఆయన తెలుసుకో, నో హిజ్ రిచెస్. దావీదెవడు, ఆయన సేవకులు ఎవరు అనొద్దు. ఎఫెసీ పత్రిక నుండి దావీదు ఆయన సేవకులే, ఆయన పని వాళ్లే, ప్రభువే అంతా. రైట్? ఇప్పుడు చూడండి, మొదటిది చూడండి, నేను కొంచెం కింద నుంచి పైకి వస్తాను. క్రీస్తుకు దూరస్తులనుందా? ఏమనుందన్నా తెలుగులో? క్రీస్తుకు దూరస్తు, వాళ్ళని దగ్గరికి తీసుకురావాలండి. అంటే అన్న చెప్పారు ఇందాక, మెస్సయ్య అనేది పాత నిబంధన ఆశ, నిరీక్షణ. అసలు అన్యులకి ఏమి అలాంటి నిరీక్షణ లేదు. ఇప్పుడు ఆయన గురించి అన్యులకి చెప్పాలా? రే మీరు ఏ మెస్సియా గురించి చూస్తున్నారో వాళ్ళకు కూడా మెస్సియా అవసరం అని చెప్పాలా? వాళ్ళిద్దరిని ఇప్పుడు ఏమవ్వాలా? కలపాలా. ఇది ఎంత కష్టం. అసలు మెస్సియా అనేది అన్య సాంప్రదాయంలోంచి వచ్చిన మన ఊహలోనే లేదు. అందుకనే పాత నిబంధనలో మెస్సియాని గురించి మనం మాటి మాటికి చదువుకోవాలి. ఎందుకు అనంటే అసలు ప్రపంచాన్ని రానున్న దినాల్లో కూడా ఆయన మెస్సియాగా ఏలబోతున్నాడు, రాజుగా ఏలబోతున్నాడు. కాబట్టి అసలు ప్రపంచంలోనే భవిష్యత్తు కూడా ఎవరితో ముడిపడి ఉంది? మెస్సియాతోటి. ఆ మెస్సియా ఎవరో నీకు తెలియాలి. వెళ్ళిపోదాం త్వరగా. రెండవది ఏం చెప్పాడు? ఎక్స్క్లూడెడ్ సిటిజన్షిప్. ఏమన్నాడు తెలుగులో? సహపౌరులు, పౌరులే కారు, పౌరసత్వమే లేదు. ఇలా చెప్తామండి. మీరు బంగ్లాదేశ్ వెళ్ళారనుకోండి, రోహింగ్యాలు అని ఉంటారు. వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి భారతదేశపు పౌరసత్వం. వాళ్ళకి వాళ్ళని అన్నీ ఇస్తారా? వాళ్ళకి రేషన్ ఇస్తారా? కరెంట్ ఇస్తారా? ఓ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో అన్నిస్తారా? దొంగచాటుగా కొంతమంది ఉంటారు, కానీ వాళ్ళకి ఎలాంటి పౌరసత్వం కూడా లేదు. అలాంటి వాళ్ళు అండి మనం. సహపౌరులము కాము. తర్వాత మూడోది వాగ్దానములు లేనివాడు. ఉందా? ఏమనుంది? వాగ్దాన నిబంధనలు లేనివాడు. మూడోది వాగ్దానం లేదు. వాగ్దానం అనగానే గుర్తు రావాల్సిన అబ్రహాము, మోషే, దావీదు మేజర్. మీరు గుర్తుపెట్టుకోండి, బైబిల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడే కవనెంట్ థియాలజీ అలాగే డిస్పెన్సేషనల్ థియాలజీ వివాదం రేగుతుంది. సరిగా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ 3 వచనాల్లోనే. రైట్? సో వాగ్దానం లేని వాళ్ళం, నిబంధన లేని వాళ్ళం, అలాంటి వాళ్ళనే ప్రభు వారితోటి సమీపస్తులుగా చేశాడు. ఇక 4వది చూడండి, నిరీక్షణ లేని వాళ్ళం. అన్యుడు చచ్చిపోయినా కుక్క చచ్చిపోయినా ఒకటేక, ఏం లేదు, అగ్నిగుండానికి పోతాడంతే. ఇలాంటి నిరీక్షణ లేని వాళ్ళనే నిత్య జీవానికి ఆయనకి తీసుకుపోతా ఉన్నాడు. ఇక 5వది ఆఖరిది ఏముందండి? అసలు దేవుడే లేనటువంటి వాళ్ళం. ఇప్పుడు మనం కింద చదువుకున్నాం 19లో, దేవుడు లేనోళ్ళని ఎక్కడికి తీసుకొచ్చేసాడు? దేవుని ఇంట్లోకి తీసుకొచ్చేసి ఆయన కుమారులు కుమార్తెలు అని పేరు పెట్టేశాడు. ఇది క్రీస్తు యేసునందు మనం ఏమవుతున్నాం? సమీపస్తులం. తర్వాత 13వ వచనం చూడండి, యేసు ప్రభు రక్తము అనే మాట ఎవడన్నా దేవుని ప్రేమ అని వాడారు.
దేవుడు ప్రేమ చేత ఆ ఉభయుల్ని ఏం చేస్తున్నాడు? ఏకం చేస్తున్నాడు. దేవుని ప్రేమ అది 13వ వచనం. పాపం అనేది మనల్ని ప్రత్యేకపరిచింది, కానీ ప్రభు ప్రేమ మనల్ని ఏం చేసింది? దగ్గరకు తీసుకుని వచ్చింది. ఇప్పుడు 14వ వచనంలో నుండి మనం ఏం చూస్తామంటే 14వ వచనంలో నుండి ఎందుకు ఆయన మనల్ని ఐక్యపరుస్తున్నాడు, కారణం ఏంటి? 14 నుంచి 18 వరకు చూడండి. ఆ ప్రాముఖ్యత ఏంటి? ఐక్యత యొక్క ప్రాముఖ్యత. 14వ వచనంలో మనం అన్నవాళ్ళు చెప్పారు, అయినా నేను ఒక ఉదాహరణ అక్కడ గుర్తు పెట్టుకునే ఒకటి చెప్తాను. మధ్య గోడ అనుందా? దేవుని దాసు లేవాడు రాజు గారు 3 అడ్డు తెరలు చెప్పారు. ఒకటి, మొదటి అడ్డు తెర ఎక్కడ ఉంటుంది? ప్రత్యక్ష గుడారానికి ఆవరణ. అన్యుడు అక్కడే ఆగిపోవాలా. అన్యుడు ఎక్కడ ఆగిపోవాలా? లోపలికి రాకూడదు. ఏ రోజు ఒక టెంపుల్ కట్టించాక అక్కడ కొంచెం లోపలికి అవకాశం ఇచ్చి అక్కడ అడ్డుగోడ కట్టారు. పౌలు ఈ విషయాలు చెప్తున్నప్పుడు హేరోదు టెంపుల్ ఇంకా ఉనికిలో ఉంది. లిటరల్గా యూదులు ఆ అడ్డుగోడను అర్థం చేసుకోగలరు. అందుకనే ఎఫెసీ పత్రిక అర్థం చేసుకోవాలంటే కాస్త చరిత్ర కూడా మనకి అడ్డుగోడ ఉంది అక్కడ. ఇప్పుడు హేరోదు కాలంలో కట్టబడిన ఆ దేవాలయంలో ఒక అడ్డుగోడ అన్యులను ఆపుతా ఉంది. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అన్యుడు అడ్డుగోడ దగ్గర ఆగిపోవాలి. యేసు ప్రభు రక్తం ద్వారా ఆ గోడ ఏం చేయబడింది? పడగొట్టబడింది. రావచ్చు లోపల. ఎక్కడి వరకు రావచ్చు? పరిశుద్ధ స్థలం దాటొచ్చు. ఇంకా ఎక్కడికి వెళ్ళొచ్చు? అతి పరిశుద్ధ స్థలం. యేసు ప్రభు రక్తం ద్వారా ఆయన శరీరము అనే తెర చినిగిపోవడం ద్వారా విశ్వాసులమైన మనం అందరం కూడా ఆయన సింహాసనం యొద్దకు తేబడ్డాము. అది ఐక్యత. అది 14వ వచనంలో మనం చూస్తాం. ఇప్పుడు అన్యులు యూదులు ఐక్యం అవటాన్ని గురించి ఒక చిన్న ఇల్లుస్ట్రేషన్ జ్ఞాపకం చేస్తాను. మనకు అప్పుడప్పుడు కూడా అలాయిస్ అంటారు, మిశ్రమ లోహాలు. ఒక లోహం కాదు, 2 లోహాలు కలిపితే మిశ్రమ లోహం, అలాయిస్ అంటారు. ఒక లోహం ఉందండి, అది చాలా ఖరీదు, బంగారం కంటే శ్రేష్టమైనది. అది ఏంటంటే సింపుల్, అది మళ్ళా వెండి అలాగే సీసం తేవాల, లెడ్. ఆ రెండింటిని కరిగిస్తే ఆ మెల్టింగ్ పాయింట్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది చాలా నైపుణ్యంతో చేయాలి. అది బంగారం కంటే చాలా ప్రశస్తమైనదిగా పరిగణించబడుతుంది. ఇప్పుడు అవి కరిగి 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 ఒక విడిగా ఉన్నాయి, వెండి సీసం. అవి కరిగి 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 ఆ 2 కలిసిపోయి ఇది సీసము ఇది వెండి అని చెప్పడానికి వీలు లేనంత ఏమైపోవాలి? కలిసిపోవాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. బంగారం కంటే ప్రశస్తమైంది వెండి కరగాలి, సీసము కరగాలి. మనమందరం ఐక్యంగా ఉండాలంటే ప్రభువైన యేసు క్రీస్తు ఎదుట ఎంతగా కరుగుతామో సంఘములో అంత ఐక్యత సాధ్యమవుతుంది. ఐక్యత సాధ్యం అవటం లేదంటే ఏమవట్లేదు? మనం కరగటం లేదండి. నేను సిలువ యొద్ద నేను ఎందుకు ఇంకా ఎంతగా కరగాలో నేను నేర్చుకోవాలి. ఎందుకు దీనత్వం అవసరం అంటే నా తోటి సహోదరునికి నా వల్ల ఏం కలగకూడదు? అభ్యంతరం కలగకూడదు. ప్రభు ఆయన కుమారుడు మన కొరకై ఎంతగా సిలువ వేదన పొందాడో దానికి నా ద్వారా అభ్యంతరం కలగకూడదు. అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత 15వ వచనంలో సున్నతి గురించి అన్న చెప్పారు, ధర్మశాస్త్రం గురించి చెప్పారు. రైట్. ఇక 16వ వచనంలో అవి సరిపోతాయి. ఇక 16, 17, 18 ఇక ఆఖరిగా మనం చూద్దాం. దేవుని ఆలయం, దేవుని ఇల్లు అని చెప్పాడు. అర్తిమీదేవి ఇల్లు ఉంది అని మర్చిపోద్దండి. సొలొమోను దేవాలయం కూడా ఉంది. పౌలు దృష్టిలో ఈ 2 దేవాలయాలు ఉంటాయి. ఆ హెరోదు దేవాలయం లేదా సొలొమోను దేవాలయం అది నీకు తెలుసు, అర్తిమీదేవి దేవాలయం కూడా తెలుసు. ఇప్పుడు అర్తిమీదేవి దేవాలయం ఆ దినాల్లో 7 వండర్స్లో ఒకటట. 7 ప్రపంచ వింతలలో ఒకటి అర్తిమీదేవి దేవాలయం.
విశ్వాసులకి ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రపంచమంతా అర్తిమీదేవి దేవాలయాన్ని చూడడానికి టూర్గా వస్తారు. అసలు ప్రపంచమంతటి కంటే 7 కంటే వింతైనది ఏంటో తెలుసా? యూదులు అన్యులు చేయబడిన దేవుని ఇల్లు, దేవాలయం. మిమ్మల్ని ఆయన కలిపాడు, ఒక చోట పెట్టాడు, మిమ్మల్ని ఐక్యం చేశాడు, ఆ దేవాలయంలో ఉంచాడు. అర్తిమీ దేవి దేవాలయం ఎక్కే బంగారాన్ని, ఆ కార్వింగ్స్ని, ఇవన్నిటినీ చూడడానికి వస్తారు. మరి సంఘాన్ని చూడడానికి వచ్చినప్పుడు ప్రజలు ఏం గుర్తుపట్టాలి? అది 22వ వచనంలో చెప్పాడు. చూడండి ఏమన్నాడు? ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి ఏమయ్యారు? సంఘములో ప్రసంగాలు కాదు, సంగీతం కాదు, పాటలు కాదు, ప్రదర్శన కాదు, ధనము కాదు, నిధి కాదు, ఇంకేమీ కాదు. సంఘములోనికి చేరి వచ్చిన ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ దేవుని కదలికను గుర్తుపట్టగలగాలి. ఈ దేవుని ఇంటికి ఉన్నటువంటి సౌందర్యం ఏంటి? ఇక్కడ ఎవరున్నారు? దేవుని ఆత్మ ఉన్నాడు. మిమ్మల్ని ఎందుకు ఐక్యం చేశాడంటే పరిశుద్ధాత్ముడు ఫ్రీగా తిరగాలి మీ మధ్య. మనం విన్నాం, గోడలు కట్టేసుకున్నాం అందరం. ఈయనకి నాకు గోడ, ఆయనకి నాకు గోడ ఉంది. ఆయన సంతోషంగా సంచారము చేయలేడు. దేవుని ఇల్లు ఆత్మకు నిలయము అని చెప్పాడు, పరిశుద్ధాత్ముని యొక్క నివాసము అని చెప్పాడు. ఓకే, మరలా 3 విషయాలు. ఆయన మనల్ని ఐక్యం చేశాడు. ఐక్యం చేయడానికి ఏం చేశాడు? ఆయన తన కుమారుని బలి చేశాడు. 3వది, ఎందుకు ఐక్యం చేశాడు మనల్ని? మన మధ్య ఆయన ఏమై ఉండాలి? నివసించాలి. మనం అందరం కూడా ఆయన ఇల్లు, దేవుని ఇల్లు, దేవుని ఇల్లు. నిజానికి ఈ ఐక్యత రొట్టె విరిచే కార్యక్రమంలో ఎంత ఆనందంగా చూడవచ్చో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రొట్టె విరిచే కూడికకు ఎవరెవరు పాల్గొవచ్చానంటే ఏ భేదం లేదు. అందరూ క్రీస్తునందు ఎవరైతే తిరిగి లేచిన ఆ శిలువ రక్తపు విలువలో ఉన్నారో వాళ్ళందరూ కూడా, పాప క్షమాపణ పొందిన వారందరూ కూడా, ఏ దేశం వాళ్ళైనా. చాలాసార్లు మనం విదేశీయులు కూడా వస్తారు. ఏం చేస్తారు అని అంటే మనతో పాటు రొట్టెలో ఒకటిగా, ఒకే రొట్టెలో మేమందరం ఉన్నాం అనే సంగతిని తెలియజేయడానికి ఏ ధర్మం, ఏ రాజ్యాంగం ఈ విధంగా చేయగలదు చెప్పండి? ఏ రాజ్యాంగం చేయగలదు? అందరూ కలిసి ఒకే రొట్టెలో, ఒకే పాత్రలో పాల్గొనగలిగేలాగున ఈ అద్భుతమైన దృశ్యాన్ని దేవుడు తన కుమారుని ద్వారా ఈ లోకంలో స్థాపించారు. ఎంత గొప్ప సంగతి! అయితే మనం ఏం కలిగి ఉండకూడదు అని అంటే మన మధ్యలో విభేదాలు లేకుండా, గోడలు లేకుండా ఉండాలన్నది ముఖ్య ఉద్దేశం. మనం 10లో చదివాం, సత్క్రియలలో ఒక క్రియ ఏంటి అనుకుంటున్నారు? గోడలు లేకుండా ఉండడం. సత్క్రియలు అని అన్నాం కదా. సత్క్రియల్లో అసలే సత్క్రియ అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు మన మధ్యలో గోడలు లేకుండా ఉండడం, అది అసలైనటువంటి ఏకంగా ఉండడం కొరకు చేసేటువంటి పని మన మధ్యన ఉండవలసినటువంటి ఏకైక సత్క్రియగా మనం చూడవచ్చు. గోడ కట్టకూడదు, మనం గోడ లేకుండా చూసుకోవాలన్నమాట. గోడ వస్తుందని అన్నప్పటికీ దాన్ని అధిగమించి మనం ఏం చేయాలనంటే సంహరించాలి. ఆ ద్వేషాన్ని మనం సంహరించాలి. ఆ ద్వేషాన్ని మనం యేసుక్రీస్తు ప్రభు వారి శరీరం ముందు కొట్టివేయబడింది అనే సంగతిని మనం ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక సంగతి మీకు చెప్తాను. సత్క్రియలు అనే దానిపైన ఇలా ఒక మాట చెప్పాలనిపిస్తుంది అనమాట. మంచి పనులు చేసినందువల్ల మంచోళ్ళు అవ్వచ్చా? మంచి పనులు చేస్తే మంచోడు అవుతాడా? కాడు. అందుకే దేవుడు మనలను ముందు మంచివారిగా చేశాడు. మీకు అర్థమైంది లేదు? మంచి పనులు చెడ్డవాడై చేయడం కాదు, మనం ముందు మంచివారం అవ్వాలి. అది క్రీస్తు నీతిని మనం కలిగి ఉండాలి. అప్పుడు చేసే పనులన్నీ కూడా అవి సత్క్రియలుగా గుర్తించబడతాయి. కానీ మనం నీతిమంతులం కాదు, కానీ ఏం చేయాలనుకుంటున్నాం? మంచి పనులు చేయాలి, అవి గుర్తించబడవు అనే విషయం. కాబట్టి మనం సత్క్రియలు చేయుట కొరకు ఆయన క్రీస్తులో మనల్ని సృష్టించారు, మనల్ని మంచివారిని చేశారు కనుక ఆయన ఏర్పాటు చేసిన క్రియలన్నీ కూడా మనం చేయొచ్చు అనేటువంటి విషయం పైన. సున్నతి లేని వారిని చేర్చుకునే అంశం
సంఘంలో చేర్చుకునే అంశం. అపోస్తలుల కార్యాలు కొర్నేలి 10వ అధ్యాయంలో ఇవ్వబడింది. కొర్నేలి ఇంటి దగ్గర ఇవ్వబడింది. అది ఎవరికైనా కావాలని అనుకుంటే కనుక దాని గురించి వివరం ఇవ్వచ్చు అనమాట. ఏ విధంగా సున్నతి లేని వారిని దేవుడు సున్నతి గలవారితో కలిపారనే సంగతి. నేను చెప్పింది అర్థమైందా మీకు? సున్నతి లేని వారిని మొట్టమొదటిసారిగా ఎలా కలిపారు అనే విషయం అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో మనం చూస్తాం అనమాట. దీని గురించి అవగాహన ఉంటే పర్వాలేదు, లేదంటే ఛార్జింగ్ అయ్యాక అప్పుడు చూస్తాం. అన్నవాళ్ళు దాదాపు అందరు గోడ 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 అంటుంటే గోడ గురించి నేను కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. గోడ గోడు. ఈ గోడ పడగొట్టింది ఎవరు? ఒకవేళ ఎవరైనా మరలా గోడను కడుతున్నారంటే అర్థం ఏంటి? ఎవరికి విరోధంగా పనిచేస్తున్నారు? 2 రకాల గోడలు ఉంటాయి. ఒకటి, మనమే ఒకరికి మధ్యలో గోడ కడతాం, గోడ కట్టుకుంటాం. రెండవది, వేరే వాళ్ళు కూడా మన మధ్యలో గోడ కడతారు. ఈ విషయమే జాగ్రత్తగా ఉండాలి. ఏదొక తేడా, ఏదొక వివక్ష, ఏదొక విషయాన్ని తీసుకొని వచ్చి గోడ కట్టడానికి ప్రయత్నం, మనం కట్టుకుండే గోడలు, వేరే వాళ్ళు మన మధ్యలో కట్టే గోడలు, ఇవి చాలా ప్రమాదకరమైన. ఎవరు ఎలా కట్టినా అది ఎవరికి విరోధమైన పని? సిలువకు. అది మంచి మాట. సిలువకు విరోధమైన పని. గోడ ఎలా ఎవరు పడగొట్టాడు? ప్రభు పడగొట్టాడు. ఎలా పడగొట్టాడు? సిలువల ద్వేషమును సిలువ ద్వారా పడగొట్టాడు. కనుక ఆయన పడగొట్టిన గోడను మరలా ఎవరు కూడా తిరిగి కట్టడానికి వీలు లేదు, కట్టకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా అలాగ చేస్తే క్రీస్తుకు, ఆయన సిలువ కార్యానికి విరోధంగా పనిచేస్తున్నారు.